గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనాన్ని మనము చదువుకుందాం. మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును ఒకనికొకడు దాసులై ఉండుడి. వావ్. అండ్ కంప్లీట్ ఈవెన్ దట్ 14. ధర్మశాస్త్రం అంతా కూడా ఒకటే చెప్తుంది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుమని. వావ్. Yeah, let's see it in English. ఒకసారి ఇంగ్లీష్ లో చూసుకుందాం. 13. For brethren, you have been called unto liberty. Only use not liberty for an occasion to the flesh, but by love serve one another. This is my topic. తెలుగులో కొంచెము ఎలా ఉందంటే, అది ప్రేమ కలిగిన వారై ఒకరినొకడు దాసులై ఉండుడి. దాసులు అంటే ఏంటంటే స్లేవ్, బానిస. నీకు నేను బానిస, నాకు నువ్వు బానిస, అలా ఉంటుంది అది. కానీ ఇంగ్లీష్లో ఎలా ఉందంటే సర్వ్ వన్ అనదర్. ఒకరికొకరు సహాయం చేసుకోండి, ఒకరినొకరు బలపరుచుకోండి, ఒకరినొకరు ధైర్యపరచుకోండి, ఒకరికొకరు భుజము తట్టండి అని. సో we need to live a Christian proper life in this world. మనం ఈ సమాజంలో దేవుని బిడ్డలముగా మనం బ్రతుకుతున్నప్పుడు మనకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. మనం ఎటబడితే అట జీవించలేం, ఎటబడితే అట జీవించకూడదు, ఏది పడితే అది మనము చేయకూడదు. సో దేవుడు మనకిచ్చినటువంటి స్వాతంత్ర్యము, దేవుడు మనకిచ్చిన కృప, దేవుడు మనకిచ్చినటువంటి ఆ గొప్ప ప్రేమ ఒకరితో ఒకరు పంచుకోమంటున్నాడు దేవుడు. ఆమేన్. ఈ అంత్య దినాల్లో ఏమైపోతుందంటే స్వార్థం ఎక్కువైపోద్ది. చెప్పండి అందరూ, స్వార్థం అనండి. ఇంకొంచెం గట్టిగా, ఇంకొంచెం ఎక్కువ. స్వార్థం అంటే ఏంటి? డూ యు నో ద మీనింగ్ ఆఫ్ సెల్ఫిష్నెస్? నాకే ఉండాలి, నాకు ఉండాలి, నాకు కలగాలి, నేను తినాలి, నాకు కావాలి, నేను 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 అనేదాన్ని ఏమంటారు? స్వార్థం అంటారు. ఏ వ్యక్తికి స్వార్థం ఉండడంలో తప్పు లేదు, కానీ వాక్యం ఏం సెలవిస్తుందంటే దీన్ని మనం దాటాలంట. ఆమెన్, ఆమెన్. సో దేన్ని మనం దాటాలంటే, ఇన్ని సంవత్సరాలు సోకాల్డ్ మీకు 20, 30, 40, 50, 70 సంవత్సరాలు ఉన్నాయి అందరికీ. ఇన్ని సంవత్సరాలు మీ కొరకు మీరు జీవించారు. యు లివ్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ యు వర్క్డ్ ఫర్ యువర్ సెల్ఫ్. నీవు నీ కొరకు ఉద్యోగం చేసావు, నీవు నీ కొరకు ఇల్లు కొనుక్కున్నావు, నీవు నీ కొరకు కారు కొనుక్కున్నావు, నీవు నీ కొరకు బట్టలు కొనుక్కున్నావు, నీవు నీ కొరకు. దట్స్ లైక్ దట్. అది కామన్ లైఫ్, అది అందరు చేస్తారు, అది అందరు చేస్తారు అది. బట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ outside person and a Christian? బయట సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులకు నీకు ఏంటి తేడా? వాళ్ళు ఏమి వింటున్నారు, నువ్వు ఏం వింటున్నావు? వాళ్ళకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్, ప్రోటోకాల్స్ ఉన్నాయో లేవో నాకు తెలియదు, కానీ బట్ మనకైతే ఈ భూమి మీద జీవించడానికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఆమేన్. యా. సో దేవుడు అంటున్నాడు సర్వ్ వన్ అనదర్, వన్ అనదర్. ధర్మశాస్త్రం అంతా కూడా కలిపి ఒకే ఒక మాటలో మనం చెప్పాలంటే, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించో. ఇట్స్ టూ టఫ్, ఇట్స్ టూ టఫ్, ఇట్స్ టూ టఫ్, ఇట్స్ టూ టఫ్. చాలా మందిని మనం బయట ఫ్రెండ్స్ని కానీ పేరెంట్స్ ఎవరినన్నా బయట మనము కొలీగ్స్ని రకరకాలుగా మనతో జాబ్ చేస్తున్న వాళ్ళని మనం అడిగితే ఏంటి మీ విజన్, ఏంటి మీ డ్రీమ్ అంటే, నేను ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి,
ఎట్లా? నేను ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి, దాట్ మీన్స్ బ్రాకెట్ అవుట్. ఇంకెవరన్నా అడిగితే నేను మంచి స్థాయిలో, ఉన్నతమైన స్థాయిలో నేను ఉండాలి అని ఒక్కొక్కరు ఒక్కొక్క ఐడియాలజీ, వాళ్ళకి నచ్చిన విధానంలో వాళ్ళు తెలియపరుచుకుంటున్నారు. కానీ ఈరోజు దేవుడు మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు. ఇది చేయడం చాలా కష్టం, ఇది చేయడం చాలా కష్టం. బట్ ఎవరైతే క్రీస్తుని వెంబడిస్తారో వాళ్ళు చాలా ఈజీగా చేస్తారు. ఆమేన్. చెప్పాలి గట్టిగా ఆమేన్. సో సర్వ్ వన్ అనదర్. ఒకరికొకరు పరిచారం చేసుకోండి, ఒకరికొకరు సహాయం చేసుకోండి, ఒకరికొకరు హెల్ప్ చేసుకోండి, ఒకరినొకరు బలపరుచుకోండి, ఒకరినొకరు ఆదరించుకోండి. మీ ఇంటికి ఎవరు రాకూడదు, మా ఇంటికి ఎవరు రాకూడదు. సో ఎక్కడో మనము బాగా ఆగిపోయాం, ఎక్కడో మనం ముందుకు వెళ్ళలేకపోతున్నాం. సో ఈ అంత్య దినాల్లో, ఈ ఆఖరి గడియల్లో ఎంతవరకు మనము దేవుని వాక్యాన్ని నెరవేర్చగలమో అన్ని రకాలుగా మనము దేవుని వాక్యాన్ని నెరవేర్చాలి. ఆమేన్. సో చూడండి, సర్వ్ వన్ అనదర్, సర్వ్ వన్ అనదర్. ఒకరికొకరు పరిచారం చేసుకోండి అంటున్నాడు దేవుడు, పరిచారం చేసుకోండి అంటున్నాడు దేవుడు. సో ఇది కొంచెం జీర్ణించుకోవడం చాలా కష్టం. సో యేసు ప్రభు ఎందుకు ఇవన్నీ చెప్తున్నాడంటే మనలందరినీ ఆయనలాగా, ఆయన పోలికగా ఆయన మార్చుకోవాలని. ఆమేన్. లెట్స్ గో టు అనదర్ స్క్రిప్చర్. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనాన్ని మనము చదువుకుందాం. 2 Corinthians chapter number 5 and verse number 15. జీవించువారు ఇక మీదట తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందెనని నిశ్చయించుకొనుచున్నాము. వావ్. జీవించువారు ఇక మీదట అంటే ఎవరైతే ఇంకా రేపు జీవించాలనుకుంటున్నారో, ఎవరైతే రేపు బతకాలనుకుంటున్నారో, ఇక మీదట మీ కొరకు ఇంకా జీవించకండి అని వాక్యం క్లియర్గా చెప్తుంది. చాలామంది మనమందరము కూడా జనాలను చూసి మనం చాలా రకరకాలుగా మాటలు నేర్చుకుంటున్నాం. ఎవరి కొరకు బతుకుతున్నాను అంటే నేను నా కుటుంబం కొరకు బతుకుతున్నాను, ఎవరి కొరకు బతుకుతున్నా, పిల్లల కొరకు బతుకు, ఎవరి కొరకు నాకు వద్దు, నేను నా కొరకు నేను బతకాలి, నా కొరకు నా కాళ్ళ మీద నిలబడాలని ఏమేమేమో చెప్తా ఉన్నాం మనం. కానీ వాక్యం అలా చెప్పట్లేదు. వాక్యం కొంచెం వేరే విధంగా ఉంది. జీవించువాడు ఇక మీదట తమ కొరకు కాక, అమ్మో, హియర్ కమ్స్ ద సాక్రిఫైస్. కొంచెం త్యాగం దీనికి చాలా అవసరమై ఉంది. మనం బట్టలు కొనుక్కోవడం చాలా సంతోషం, వేరే వాళ్ళకి బట్టలు కొనడం ఇంకా సంతోషం. ఆమేన్, ఆమేన్. సౌండ్ రావట్లేదు, వినబట్టలేదు. యా, తెలుగులో ఒక మంచి సామెత ఉంది, ఏమనుకోకుండా చెప్తాను. మీ ఇంటికి వస్తే ఏమిస్తావు, మా ఇంటికి వస్తే ఏం తెస్తావు? ఎవరికి లాభం? చెప్పినోడికి లాభం. మీ ఇంటికి వస్తే ఏమిస్తావు, మా ఇంటికి వస్తే ఏం తెస్తావు? సో దేవుడు క్రైస్తవుల జీవితాల్లో, దేవుని బిడ్డల జీవితాల్లో కొంత సాక్రిఫైస్ కోరుకుంటున్నారు. చెప్పండి, అందరు త్యాగం అనండి. వినబట్టలేదు. మనం చాలా చేయాలి లాస్ట్ డేస్లో. ఆమేన్, ఆమేన్. ఈ సర్మన్ తర్వాత అందరూ త్యాగం చేయడానికి, సాక్రిఫైస్ చేయడానికి అందరూ సిద్ధపడును గాక. ఆమేన్. వి ఆర్ ఎట్ ద లాస్ట్ డేస్. మనము ఆఖరి దినాల్లో ఉన్నాం. ఎవ్రీ సర్మన్ నేను ఇది చెప్పి ముగిస్తా, మనం లాస్ట్ డేస్లో ఉన్నాము. సిద్ధపడండి. నీ కుటుంబీకులకు చెప్పండి, సిద్ధపడండి. ప్రభు రాకడ సమీపమైంది, ఆయన ర్యాప్చర్ సమీపమైంది. మరిచి ఇంకా మనం జీవించకూడదు. వీఆర్ అట్ ద కౌంట్ డౌన్. ఆ కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. కౌంట్ డౌన్ అంటే ఎట్లా? 10, 9, 8, 5, 4, 3, 2, 1 గో, అంతే. దాన్ని కౌంట్ డౌన్ అంటారు. సో కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేస్లో ఉన్నాం. ఈ పాటికి ఎప్పుడో ర్యాప్చర్ అయిపోవాలి. దేవుడు ఎక్కడో కొంచెం గ్రేస్ పీరియడ్ ఇచ్చి దేవుడు ఇంకొంచెం కౌంట్ డౌన్ని పెంచాడు ఆయన. సో మనమందరము కూడా ఈ ఆఖరి దినాల్లో మన మనోనేత్రములు తెరిచి, ఇదిగో దేవుడు చూపిస్తున్నటువంటి ఈ స్క్రిప్చర్ మీద, దేవుడు చూపిస్తున్న ఈ మాట మీద కొంచెం మనం కేంద్రీకరించాలి. ఆమేన్, ఆమేన్. విల్ లివ్ ఫర్ అవర్ సెల్ఫ్. మన కొరకు మనం జీవిస్తున్నాం, చాలా సంతోషమే. ఇంతవరకు మన కొరకు మనం జీవించాం, ఇంతవరకు మన కొరకు మనం సంపాదించాం, ఇంతవరకు మన కుటుంబాల కొరకు మనం సంపాదించుకున్నాం, ఇంతవరకు నా అనే వాళ్ళ కొరకు మనం సంపాదించుకున్నాం.
ఓకే, సో వాక్యం సెలవిస్తుంది, మళ్ళీ చదవమ్మా. జీవించువారు ఇక మీదట, ఎవరైతే రేపటి నుంచి జీవించాలనుకుంటున్నారో ఇక మీదట తమ కొరకు కాక, అది మన కొరకు ఇంకా జీవించకూడదంట. అంటే ఏం బ్రదర్, ఉద్యోగాలన్నీ మానేసి డబ్బులన్నీ వేరే వాళ్ళకి పంచిపెట్టాలా? నో నో నో, డోంట్ బి సో ఫులిష్, డోంట్ బి సో క్రాక్, డోంట్ బి సో మెంటల్. ఓకే, జస్ట్ రిలాక్స్, అండర్స్టాండ్ ద వర్డ్. జీవించువాడు ఇక మీదట తమ కొరకు కాక, తమ కొరకు కాక, తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకు, మృతి పొంది తిరిగి లేచిన వాడి నిమిత్తము జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందెనని నిశ్చయించుకొనుచున్నాము. ఆమేన్. ఇక్కడ మనం చూస్తే యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు. యేసు ప్రభు ఎవరి కోసం వచ్చాడంటే మన కోసం వచ్చాడు. ఆమేన్. 33.5 సంవత్సరాలు ఎవరి కొరకు జీవించాడంటే మన కొరకు జీవించాడు. ఆయన సిలువెక్కింది ఎవరి కోసము? ఆమేన్. ఆయన చనిపోయి తిరిగి లేచింది ఎవరి కొరకు? అన్ని మన కొరకే. ఆయన కొరకు ఏం చేసుకోవాలి అసలు? He never constructed a house, he never bought anything, he never saw anything. ఆయన కొరకు ఆయన ఏమీ ఆలోచించుకోలేదు. మనం కూడా ఈ రక్తములో ఉన్న ప్రాబ్లమ్స్ తీసేద్దాం. మన కొరకు మనం ఆలోచించుకుంటున్నాం చాలా వరకు. అయ్యో ఏం తిందాం, నా ప్రాణమా ఏం తిందాం, ఏం తాగుదాం. మీరు అందరు చేయగలుగుతున్నారు, ఇంకొంచెం పెంచండి అని ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనకు ఒక చక్కటి మాట మనకు అనుగ్రహిస్తున్నాడు. ఎవరైతే జీవించాలనుకుంటున్నారో ఇక మీదట మీ కొరకు కాక, మీ కొరకు ప్రాణం పెట్టిన వాడి కొరకు, మీ కొరకు తిరిగి లేచిన వాడి కొరకు జీవించాలంట మనం. ఆమేన్. యు నీడ్ టు లివ్ ఫర్ క్రైస్ట్. ఈరోజు మీరు ఈ మాట ఒప్పుకోవాలి, నేను క్రీస్తు కొరకు జీవిస్తానని, నేను క్రీస్తు కొరకే జీవిస్తున్నానని. ఆమేన్. ఈ భూమి మీద నాకు పెద్ద కోరికలు లేవు, పెద్ద ఆశలు లేవు, నాకేం పెద్ద అంత అది కొనుక్కో ఏం లేదు. బతికినంత కాలం ఉన్న రోజులు ప్రభు ఏం చెప్తే అది చేసుకుంటూ వెళ్ళిపోవాలనే ఒక గొప్ప ఆలోచన పరిశుద్ధాత్ముడు నాకు కలుగు చేశాడు. సో నిద్రలేసి మనము ఎవరి కొరకు జీవిస్తున్నాం? నిద్రలేసి మనం ఎవరి కొరకు జీవిస్తున్నాం? నిద్రలేసి మనం ఎక్కడికి పరిగిస్తున్నాం? దేవుని కుమారుడు, దేవుని కుమార్తె ఇక మీదట ఎవరి కొరకు జీవించాలంట? ఈ లాస్ట్ డేస్ లో క్రీస్తు కొరకు జీవించాలి. ఆమేన్. హల్లెలూయా. we need to live for Christ. చెప్పండి, నేను క్రీస్తు కొరకు జీవిస్తాను. ఇక మీదట నేను క్రీస్తు కొరకే జీవిస్తాను. ఇక మీదట నేను క్రీస్తు కొరకే జీవిస్తాను. ఆమేన్. రెస్ట్ ఆఫ్ ది లైఫ్ ఇంకా మీకు ఒక 30, 40, 80 సంవత్సరాలు ఏమీ లేవు ఇక్కడ. ఇక 90, 100 బతకాలని ఏం పెద్ద ఆలోచనలు పెట్టుకోకండి. ద లైఫ్ స్పాన్ ఈస్ బికమింగ్ రెడ్యూసింగ్ డే బై డే. మనిషి ఆయుష్ కాదు కానీ ర్యాప్చర్ దగ్గర పడుతున్నప్పుడు మనము దేవుని క్రియలు ఎక్కువ చేయాలి. వెలుగు సంబంధులు వెలుగు క్రియలు జరిగిస్తూ ఉంటారు. ఇక మీదట మనం ఎవరి కొరకు జీవించాలి? దేవుని కొరకు, క్రీస్తు కొరకు మనం జీవించాలి. నేను బాగా చదువుకోవాలి, ఉద్యోగం సంపాదించాలి, బాగా చదువుకోవాలి, మంచి పెళ్లి చేసుకోవాలి, గొప్పగా బతకాలి, బాగా డబ్బులు సంపాదించాలి, ఇటువంటివన్నీ మ్యాక్సిమం ఆపేయండి. ఏమనుకోకండి చెప్తున్నానని. ద లార్డ్ టోల్డ్ మీ ఫర్ హూమ్ యు ఆర్ లివింగ్. ఇప్పుడు దాకా నువ్వు ఎవరి కోసం బతికావు, ఇక ఎవరి కోసం బతకాలనుకుంటున్నావు? అండ్ హీ క్వశ్చన్డ్ మీ అండ్ ద లార్డ్ ఆస్క్డ్ మీ, నా కుమారుడా ఎవరి కోసం బతకాలనుకుంటున్నావు? నువ్వు ఎవరి కొరకు జీవిస్తున్నావు ఇప్పుడు దాకా? నువ్వు నేను వాక్యం ఏం చదివిస్తుందంటే, ఇప్పుడు దాకా ఇక మీదట జీవించువాడు ఎవరి కొరకు? తనకు తాను కొరకు, మీ కొరకు మీరు ఇక జీవించకూడదు. మీ కొరకు సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచిన వాడి కొరకు మీరు జీవించాలి. ఆమేన్. 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 ఈ మాట పౌలు అన్నాడు. ఏం తెలుసా? బ్రతుకుట క్రీస్తు, చావైతే మేలు. ఎవరైతే క్రీస్తుని అర్థం చేసుకోగలరో, ఎవరైతే యేసు ప్రభులో లోతుగా వెళ్ళగలరో వాళ్ళు ఈ మాట పక్కా పలకగలరు. ఆమేన్. నేను క్రీస్తు కొరకే జీవిస్తానని. ఆమేన్. ఎంతమంది నమ్ముతున్నారు యేసయ్య నా కొరకు పుట్టాడని? అంటే మన కొరకు పుట్టాడని. ఎంతమంది నమ్ముతున్నారు యేసయ్య మన కొరకు శిలువలో మరణించాడని? ఎంతమంది నమ్ముతున్నారు యేసయ్య మన కొరకు తిరిగి లేచాడని? ఆమేన్. నమ్మిన వాళ్ళందరూ యేసయ్య కొరకు బతుకునుగాక. ఆమేన్. సో ఎనఫ్ ఈజ్ ఎనఫ్. ఎనఫ్ ఈజ్ ఎనఫ్. చాలా బతికేం చాలా మంది కొరకు. అసలు నేను ఎక్కడ చూసినా నాకు స్వార్థం తప్ప ఏం కనపడట్లేదు. ఎక్కడ చూసినా స్వార్థం తప్ప ఏం కనపడట్లేదు. ఎక్కడ చూసినా స్వార్థం. మానవుల్లో, ఈ మానవ సమాజంలో ఏం కనబడుతుంది? స్వార్థం. హూ ఈజ్ అ రియల్ క్రిస్టియన్?
నిజమైన క్రైస్తవుడు ఎవరు? బైబిల్ని, వాక్యాన్ని అనుసరించి ముందుకెళ్ళి క్రీస్తుని వెంబడించి ఆయన కొరకు బ్రతికిన వాడు నిజమైన క్రైస్తవుడు. ఆమెన్. నేను ఒకటే అంటాను, ఈ భూ సంబంధమైన వాటి కొరకు ఎక్కువ ధ్యానించకండి, అవి ఎలాగైనా వస్తాయి మీ దగ్గరికి. ఆమెన్. ఇంకోటి నేను చెప్తున్నా కదా, మిమ్మల్ని దీవించకుండా మాత్రం దేవుడు ఆగడు. మళ్ళీ చెప్తున్నాను మిమ్మల్ని, ఎందుకంటే మీ దీవెనలకి నేను గ్యారంటీ. ఆమెన్. ఐఎమ్ ప్రీచింగ్ ఫ్రమ్ మెనీ ఇయర్స్ అబౌట్ బ్లెస్సింగ్. కొన్ని సంవత్సరాల నుంచి మీ జీవితంలో నేను ఆశీర్వాదాల్లో పలుకుతూనే ఉన్నాను. చెప్తున్నా కదా, ఒక్క రోజులో మొత్తం అన్నీ మారిపోతాయి. సో నేను ఒకటే అంటాను, నేను ఏం తినాలి, నేనేం తాగాలి, నేనేం వేసుకోవాలి కాదు, నువ్వేం తినాలి, నువ్వేం వేసుకోవాలి, వీళ్ళకేమి ఇవ్వాలి, వాళ్ళకేమి ఇవ్వాలి, వాళ్ళు ఏం చేయాలి, వీళ్ళే, ఇది ఈ ఆలోచన రావాలి. ఆమేన్. అబ్బా ఆ కుమారుడు, ఈ కుమార్తె ఏం చేయాలి, ఆ బిడ్డను ఏం చేయాలి, ఈ బిడ్డ, వై వి ఆర్ నాట్ థింకింగ్ అబౌట్ ఎనీవన్ ఎల్స్? వేరే వాళ్ళ గురించి ఎందుకు ఆలోచించలేకపోతున్నాం మనం? వై వి ఆర్ సో సెల్ఫిష్? ఆ మాట కొంచెం అందరికి ఎబ్బెట్టుకుంటుంది, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సెల్ఫిష్ అంటే సెల్ఫిష్ ఏమో ఐగరు బూతులు తెస్తున్నారు, ఐగరు తిడుతున్నారు. నేను ఎవరిని తిట్టట్లేదు. దేవుడు మనల్ని అప్గ్రేడ్ చేయాలనుకుంటున్నాడు. ఎదుటి వాళ్ళు నువ్వు బలపరచాలా. నువ్వు బలపడ్డావు బాగానే ఉంది, ఎదుటి వాళ్ళు నువ్వు బలపరచాలా. నువ్వు స్వస్థపడ్డావు బాగానే ఉంది, ఎదుటివాడికి నువ్వు స్వస్థతకు ద్వారం తెరవాలా. నువ్వు బాగుపడ్డావు బాగానే ఉంది, ఎదుటివాడు నువ్వు బాగు చేయాలా. ఇట్స్ యువర్ మినిమం రెస్పాన్సిబిలిటీ యాజ్ ఎ క్రిస్టియన్. అందుకని జీవించువాడు ఇక మీదట మీ కొరకు జీవించకండి. ఎంతమంది యేసు కొరకు జీవిస్తారు? ప్లీజ్ దయచేసి చెప్తున్నాను, పరిశుద్ధాత్మ నాలో పెట్టినటువంటి ఆ వేదన, దాహం, మంట, ప్రభువా నేను కొరకు జీవిస్తానయ్యా ఇక మీదటి నుంచి. ఇప్పుడు దాకా ఒకలాగా జీవించాం, కానీ ఇక్కడి నుంచి ఇంకా మనం దేవుడికి అష్యూరెన్స్ ఇవ్వాలి, నీ కొరకే జీవిస్తాను ప్రభు అని. ఐ లివ్ ఫర్ యూ, నీ కొరకే జీవిస్తాను. ఆయన ఒక మాట అంటున్నాడు, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలా. నిన్ను బాగా ప్రేమించుకున్నావు. But it's time to love your neighbor. Amen. 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 నీకు కలిగి వేరే వాళ్ళకి ఇవ్వడం వేరు, నీకు లేకపోయినా వేరే వాళ్ళకి ఇవ్వడం వేరు. Amen. So we need to go beyond that imagination. మనం దానికంటే అబ్బా నాకు ఉంటే ఇస్తాను, లేకపోతే ఎడకెళ్ళి ఇస్తాను బ్రదర్ అంటూ ఉంటాం చాలా మంది. నో, నీకు లేకపోయినా అదే ఉందా. చూడండి, ఆ సారెపత్తిన ఊర్లో ఉన్న విధవరాలు రొట్టెని చేసుకొని ఇద్దరు కొడుకు తల్లి ఇద్దరు తిని చనిపోదాం అనుకున్నారు ఆ పేదరికంలో. ఆయన అంటాడు, ఆ సేవకుడు, అమ్మా నాకు కొంచెం వాటర్ అమ్మా అన్నాడు. 2 నిమిషాల తర్వాత ఆయన ఏమన్నాడు తెలుసా? నాకు కొంచెం రొట్టెని చేసుకుంటే అన్నాడు. ఎవరికి అది? ఆమెకు మాత్రమే ఉంది. ఎవరికి ఉంది చెప్పాలా? ఎవరికి ఉంది? ఆమెకి మాత్రమే ఉంది. ఆమె కొడుకుకు మాత్రమే ఉంది రొట్టె, ఇంకెవరికి లేదు. అండ్ వెన్ ద మ్యాన్ ఆఫ్ గాడ్ ఆస్క్డ్, ఆ సేవకుడు అడిగినప్పుడు వెంటనే ఆ రొట్టె చేసి ఆయనకి పెట్టేసింది. ఆమేన్. నిన్ను వలే నీ పొరుగు వారిని నెరవేర్చేసింది. మీరు గమనించండి, ఎప్పుడైతే ఆమె కొరకు ఆమె జీవించకుండా వేరే వాళ్ళకి పెట్టడానికి ఆమె జీవించిందో ఆమె స్థితిగతి మొత్తం మారిపోయింది. ఆమేన్. ఆమేన్. ఇండైరెక్ట్లీ యూ షుడ్ బి ఏ గివర్. ఒక గివర్ గా నువ్వు ఉండాలి. అంత్య దినాల్లో ఎన్ని రకాలుగా ఇస్తావో అన్ని రకాలుగా నువ్వు ఇచ్చేయాలి దేవుడికి. ఆమె ఎప్పుడైతే మొత్తం ఆయనకు వండి పెట్టి ఇచ్చేసిందో ఆమె గిన్నె ఖాళీ అయిపోయింది. బాగా గమనించండి. అప్పుడు దైవజనుడు పలుకుతున్నాడు, నీ తొట్టెలో పిండి అయిపోదు, నీ బుడ్డెలో నూనె అయిపోదని. సో వాళ్ళకి అసలు ఈ స్క్రిప్చరే తెలియదు, కానీ వాళ్ళు ఎలా ఈ వాక్యాన్ని నెరవేర్చారు? వాళ్ళకి అసలు వాక్యమే తెలియదు. ఎలా ఈ వాగ్దానాన్ని వాళ్ళ జీవితంలో నెరవేర్చారు? అనుక్షణం వాళ్ళ పితరుల దేవుణ్ణి వాళ్ళు ఆరాధిస్తున్నారు. And the Holy Spirit told them to do like this. ఒకవేళ మనకి అటువంటి పరిస్థితి వస్తే, స్త్రీలారా మీకే ఆ పరిస్థితి వచ్చింది, పురుషులారా మీకే పరిస్థితి వచ్చింది, కరెక్ట్గా గిన్నె నిండా అన్నం మీ 3 తింటారు, మీ 4 తింటారు, కరెక్ట్గా పాస్టర్ గారు వచ్చారు. థ్యాంక్ గాడ్ వీఆర్ హ్యావింగ్ స్క్రిప్చర్. ఆమెన్. మనకు ఒక వాక్యం ఉంది, మనకు ఒక వాగ్దానం ఉంది. ఎవరైనా వస్తే ఏం చేయాలి? మొత్తం ఊడ్చి పెట్టేయాలి. ఆమెన్. వినబట్లేదు, అసలుగే వినబట్లేదు. మొత్తం పెట్టేయాలా? చెప్తున్నా కదా, రేపు నెక్స్ట్ సెకండ్ గురించి ఆలోచించకండి. దేవుడు బ్యాగులు నింపుతాడు నీ ఇంట్లో. ఆమెన్. హల్లెలూయా. సమృద్ధి వేరే లెవెల్లో ఉంటుంది.
నువ్వు ఆ నిమిషము బ్రదర్ మాకే లేదు బ్రదర్, మీకు ఆడిచ్చేది బ్రదర్, నీకు ఒక్కడికే ఉందా, అది ఇచ్చేసేయి, అది ఇచ్చేసేయి, అది ఇచ్చేసేయి, అది ఇచ్చేసేయి, అది ఇచ్చేసేయి. సో ఈ గుణాన్ని మీరు ఏం చేయాలా? అలవాటు చేసుకోవాలా. యవనస్తులు ఎక్కువగా అలవాటు చేసుకోండి, చిన్నపిల్లలు అలవాటు చేసుకోండి. నీకున్నా లేకపోయినా ఇచ్చేసేయి, నీకు దేవుడు నెక్స్ట్ లెవెల్ ఇస్తాడు. ఆమేన్. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి. సర్వ్ వన్ అనదర్, సర్వ్ వన్ అనదర్. ఒకరినొకరు ఏం చేసుకోవాలి? మీరు పరిచారం చేసుకోవాలి. సో ఈ అంత్య దినాల్లో ఇవి తగ్గిపోతాయి, కానీ మీరు పెంచాలి. ఆమేన్, ఆమేన్. సో not only thinking about our own family, not only thinking about own premises, మన కుటుంబం కొరకే, మన వ్యక్తిగత జీవితం కొరకే మనము చూసుకోకుండా ఏం చేయాలి? మనము ఇతరుల కొరకు కూడా మనము చూడడానికి ప్రయత్నించాలి. ఆమేన్, ఆమేన్. ఇక మీదట జీవించువాడు ఎవరి కోసం జీవించాలంట? క్రీస్తు కొరకు జీవించాలంట. నువ్వు పీల్చే గాలి, తినే తిండి, నువ్వు జీవించే జీవితము క్రీస్తుది కాబట్టి ఆయన కొరకు నువ్వు జీవించి తీరాలి. ఇంతవరకు నేను ఎవరి కొరకైనా జీవించావేమో పక్కన పెట్టి ఈ సర్మన్కు ముందు వదిలేసేయి. ఈ వాక్యం తర్వాత నేను క్రీస్తు కొరకు జీవించాలని నిర్ణయించుకో. ఐ నీడ్ టు లివ్ ఫర్ క్రైస్ట్. ఆమేన్, ఆమేన్. నీ భార్య కొరకు కాదు, నీ భర్త కాదు, నీ పిల్లలు కాదు, నీ తల్లిదండ్రులు కాదు, నీ కొరకు పుట్టి పెరిగి మరణించి తిరిగి లేచింది మన దేవుడు, మన ప్రభువు, మన రక్షకుడు మన కొరకు తిరిగి లేచాడు. ఆమేన్. ఆయనలో ఏ స్వార్థము లేదు. ఆయన ఎవరి కొరకు జీవించాడు చెప్పండి? నా కొరకనండి. ఆయన ఎవరి కొరకు జీవించాడు? సో హీ లివ్ ఫర్ us. ఆయన మన కొరకు జీవించినప్పుడు మనము ఆయన కొరకు జీవించడంలో తప్పే లేదు. ఆమేన్. ఎవరన్నా ఉద్యోగస్తుల్ని, వ్యాపారస్తుల్ని ఏమన్నా మనం అడిగేది ఏమన్నా, ఎవరికో ఏం ఎలా బాగుందంటే బిజినెస్, ఏం కష్టం చేసినా మన పిల్లలకే కదా బ్రదర్, మన కుటుంబంకే కదా బ్రదర్. వి మే టాక్ లైక్ దట్. ఇట్స్ గుడ్, బట్ ఇట్స్ నాట్ టూ గుడ్. ఇట్స్ గుడ్, నీ ఫ్యామిలీ కొరకు దేవుడు నీకు ఇచ్చిన కుటుంబాన్ని పోషించుకుంటున్నావు, కానీ ఇట్స్ నాట్ టూ గుడ్. ఇట్స్ నాట్ టూ గుడ్. ఏం తీస్తున్నావు నీ లోపల నుంచి? ఏం తీస్తున్నావు నీ లోపల నుంచి? ఏం తీస్తున్నావు? నేను కూడా బాగా ఇవ్వాలి ప్రభా, ఇయ్యాలి. దేవుడు నేర్పిస్తున్నాడు మనకి ఈరోజు. ఏదో సమ్టైమ్స్ ఒకప్పుడు నువ్వు తీసుకునేవాడిగా ఉన్నావేమో, ఈరోజు దేవుడు నిన్ను ఒక స్థానంలో పెట్టాడు, నువ్వు ఇచ్చేవాడిగా. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. నేను ఒకటే అంటాను, ఈ ఆలోచన కలిగితే చాలు నీ జీవితంలో ఎన్నో కార్యాలు చేస్తాడు దేవుడు. ఆమేన్. యూ విల్ బీ ఎ గివర్, యూ విల్ బీ ఎ గివర్, యూ విల్ బీ ఎ గివర్, యూ విల్ బీ ఎ గివర్. ఒకసారి ఒక వాక్యం చెప్పినప్పుడు ఒక బ్రదర్ చాలా ఇన్స్పైర్ అయ్యాడు. నేను ఆ రోజు ఏం చెప్పానంటే, ఒక్కొక్క ఫ్యామిలీ కనీసం ఒక చర్చ్ అయినా కట్టాలన్నాను. నీ పేరు మీద ఈ భూమి మీద కనీసం ఒక చర్చ్ అయినా ఉండాలా. నీ కుటుంబం అంతా కలిసి ఒక చర్చ్ అయినా నువ్వు కట్టి తీరాలా. ఒక దేవుని ఆరాధించుకునే స్థలం నీ పేరట ఉండి తీరాలా. అతనికి అర్థమైంది ఏం తెలుసా? మా ఇంట్లో 4 ఉన్నారు అంటే 4 చర్చిలు కట్టాలి నేను అని రాసుకున్నాడు. అని టోల్ మీ, పాస్టర్ గారు మా ఇంట్లో 4 ఉన్నారు, నా కొడుకు పేరు మీద, నా కూతురు పేరు మీద, మా ఆవిడ పేరు మీద, నా పేరు మీద 4 చర్చిలు కడతాను నేను అన్నాడు. ఓ మై గాడ్, నీ విశ్వాసం గొప్పది పో అన్నాను. సో లుక్ ఎట్ దట్, లుక్ ఎట్ దట్. ఆలోచన. ఇక మన గురించి ఆలోచించుకుంటే గుర్తుపెట్టుకోండి, మన కోరికలు రోజుకు రోజు పెరిగిపోతూ ఉంటాయి కదా. చిన్నప్పుడు నౌ 10 years బ్యాక్ ఒక 1000 రూపాయలు ఫోన్తో సర్దుకునేవాళ్ళు కదా. మీరు పెద్దగా అవుతున్నారు, మీ కోరికలు పెరుగుతున్నాయి. ఇప్పుడు ఎంత? ఒక్కొక్కరు ఫోను 20,000, 30,000, 50,000, 60,000, 70,000. మీరు పెరుగుతున్నారు, మీ కోరికలు పెరుగుతున్నాయి. ఎవరికైనా ఫోన్ కొనిచ్చాం మనం? ఎప్పుడైనా ఎవరికైనా ఫోన్ కొనిచ్చావు నువ్వు? ఆ వ్యక్తి ఫోన్ లేకుండా ఉన్నాడే, ఆ వ్యక్తి ఫోన్ లేకుండా ఉన్నాడే, పాపం ఆ బిడ్డకి ఫోన్ లేదే, ఎప్పుడన్నా ఫోన్ కొనిచ్చావా? మనకెందుకు మనకెందుకు మనకెందుకు. సో ఎవరి నీటి మనకు అర్థం కావట్లే. ఎవరో నీటిలో ఉన్నారు, ఎవరో ఇబ్బందుల్లో ఉన్నారు, ఎవరో కష్టాల్లో ఉన్నారు. అవన్నీ నేను కొనిమంటలేదు. ఎవరో ఏదో నీటిలో ఉన్నారు. ఆ టైంలో దేవుడు మనల్ని ఎందుకు పంపించట్లేదు? ఆర్ వి రెడీ ఫర్ దట్? ఆర్ వి రెడీ ఫర్ దట్? సర్వ్ వన్ అనదర్. ఒకరికొకరు పరిచారం చేసుకోండి. ఆమేన్. చెప్పండి, మనం ఆఖరి దినాల్లో ఉన్నాం. అంతే, ఆఖరి దినాల్లో ద మోర్ యూ ప్రాక్టీస్, ద మోర్ యూ డూ ద వర్డ్. నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని నెరవేర్చడానికి ఎక్కువగా నువ్వు ప్రయత్నిస్తుంటావో దేవుడు మనల్ని ఎక్కువగా ఇష్టపడతా ఉంటాడు. ఆమేన్,
హల్లెలూయా. ఎప్పుడన్నా మనం ఎవరికైనా ఏదైనా కొనిస్తున్నామా, లేదా కొనిచ్చే వాళ్ళు సడన్గా ఆపేసామా? ఎవరన్నా ఏదన్నా ఇస్తారేమో చూస్తూ ఉంటారు చాలామంది. మా అక్కోళ్ళు మమ్మల్ని ఏం కరుణించట్లేదు. ఒక ఆయన ఎప్పుడు ఏడుస్తూ ఉంటాడు, ఒక ఆయన ఎప్పుడు ప్రార్థనకే గుర్తొస్తాను. కష్టాలు ఎప్పుడు అప్పులు ఎక్కువైపోతే అని నేను బాగా గుర్తొస్తాను. ఏమైందయ్యా అంటే, బ్రదర్ మా అన్న నన్ను కరుణించట్లేదు, మా అక్కోళ్ళు అసలు నాకు డబ్బులు ఇవ్వ. ఇదే ఏంట్రా నువ్వు ఎప్పుడు చూసినా పక్కన మీద ఏడుస్తూ ఉంటావు, నాకు అర్థం. ఇఫ్ యు ఆర్ నాట్ ఎ గివర్, నువ్వు ఒక ఇచ్చువాడిగా, సి బికాస్ స్క్రిప్చర్ ఈజ్ ఫర్ ఎవ్రీవన్. నాకొక్కడికే కాదు ఈ స్క్రిప్చర్, అందరికీ ఇది. ఆమెన్, ఆమెన్. యా 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 యా. ఆయన ఎప్పుడు చూసినా మా అక్కోళ్ళు ఏమేమోలేదు, మా అన్నోళ్ళు ఏమేమో, ఒకటే ఏడుస్తూ ఉంటాడు. నేను నువ్వు ఎప్పుడు ఇచ్చినావు అన్న వాళ్ళకి, నువ్వెప్పుడు ఇచ్చావు వాళ్ళకి? వాళ్ళకి ఇవ్వడానికి నేను పేదోడికి తెలుసు కదా బ్రదర్, నేను ఎక్కడ ఇచ్చుకోగలను వాళ్ళందరికీ, వాళ్ళే డబ్బులన్నీ సమకూర్చుకొని నాకు ఇవ్వాలంటాడు. ఓ మై గాడ్, ఇట్ ఈస్ టూ బ్యాడ్. అది జరగదు, జాగ్రత్త అన్న, అది జరగదు. నువ్వు ఎన్ని తిట్టుకున్నా, నువ్వు ఎంత ఏడ్చినా, నువ్వు ఎంత గీ పెట్టుకున్నా ₹1 కూడా రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ బి ఏ గివర్. మేబీ లాక్డౌన్లో మనం అందరం తీసుకున్నాం, నెక్స్ట్ లాక్డౌన్ వస్తే మనం అందరం పెట్టాలి. ఆమెన్, వినబడలే? నెక్స్ట్ లాక్డౌన్ వస్తే వీ షుడ్ బి ద గివర్స్. ఆమెన్. యేసు నామములో అందరిలో జోసెఫ్ అనాయింటింగ్ రావాలి. ఆమెన్. యేసేపు 7 సంవత్సరాలు 14 సంవత్సరాలకు సంబంధించినటువంటి ఆ యొక్క పంటను పండించి మొత్తం స్టోర్ చేశాడు. ఇంకో 7 సంవత్సరాలు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నాడు. ఆమెన్, హల్లెలూయా. సో ఈ యొక్క మన కొరకు జీవించే జీవితాన్ని మనము ఆపేసుకోబడలే. ఈ కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయండి. ఏం తెలుసా? సర్వ్ యువర్ నైబర్. లెట్ ఫోకస్ ఆన్ యువర్ నైబర్. మన కొన్నిసార్లు మన నైబర్ ఎవరన్నా, మన తోటి వారు, సహోదరుడు, అక్క, చెల్లి, తమ్ముడు పడిపోతుంటే వాళ్ళ కొరకు ప్రార్థన చేద్దాం. ఆమెన్. సో pray for your neighbor sometimes. If God permits you, if God leads you, pray for your neighbor. నీ సహోదరుడు కొరకు, నీ సహోదరి కొరకు ప్రార్థన చెయ్యి. నేను ఒకటి చెప్పమంటారా, ఇది ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం చెప్పాలి. ఆజ్ఞ అతిక్రమం పాపం వల్ల వచ్చే జీతం. నువ్వు వేరే వాడిని ప్రేమించకపోవడం చంపేస్తాడు దేవుడు నిన్ను. నువ్వు వేరే వాడిని ప్రేమించకపోయినా కూడా నేను చంపేస్తాడంట. ఓపెన్ చెప్తాడు, సిగ్గు లేకుండా. నేనేం భయపడు. నువ్వు వేరే వాడిని ప్రేమించలేదా, నువ్వు అవుట్. సో ట్రై టు వెయిట్ ఫర్ దన్ ఆపర్చునిటీ. నీ సహోదరుణ్ణి, నీ సహోదరిని ప్రేమించే ఆపర్చునిటీ కొరకు వెయిట్ చేయి. ఆపర్చునిటీ ఇస్తాడు దేవుడు. ప్రభా, నా సహోదరిని ప్రేమించేలాగా నాకు ఒక ఆపర్చునిటీ క్రియేట్ చేయి ప్రభా అంటే, హియర్ కమ్స్. వాళ్ళ పెళ్లి రోజో, బర్త్డేనో, వాళ్ళు ఏదో ప్రార్థనకో, మీ ఇంటికో ఎక్కడో కలుస్తారు. షో యువర్ లవ్. ఆమేన్, ఆమేన్. సో నిన్ను వలె నీ పొరుగు వారిని ఏందది ఒక దైవజనుడు ఎప్పుడు అంటా ఉంటాడు, అయ్యగారు మీరు నాకు బాగా ఇస్తూ ఉంటారు, నాకే ఇవన్నీ నాకు అలవాట్లేదు పాస్టర్ గారు, నేను అలవాటు చేసుకోను. అలవాటు చేసుకో. వాక్యం సెలవిస్తుంది, ప్రేమించు. ఎట్లా ప్రేమించు? లవ్ ఆల్వేస్ గివ్స్ అండ్ లస్ట్ ఆల్వేస్ రిసీవ్స్. ప్రేమ ఏం చేస్తుందంట? ఇస్తూ ఉంటుందంట. కామం అంట తీసుకుంటా ఉంటుందంట. భార్య పెళ్ళైన తర్వాత నాకేం తీసిస్తున్నావు అని అడగదు, ఎందుకంటే తీసిస్తాడులే నా మీద ప్రేమ ఉంటాను. కానీ లవర్ అడుగుతుంది, ఏం తీసిస్తున్నావు నా బర్త్డేకి? దెయ్యం కదా, ఏంటది? దెయ్యం. లవర్, బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ పెళ్లి కాకముందు ఒకవేళ మనం ప్రేమించుకున్నాం అనుకో, బర్త్డే రా, రేపు నా బర్త్డే ఏమిస్తున్నావు అంటది దెయ్యం. లవ్ గివ్స్, లస్ట్ రిసీవ్స్. ఆమేన్. పెళ్ళైన తర్వాత ఎవరైనా భార్య తక్కువ మంది అడుగుతారు. లవ్ ఆల్వేస్ గివ్స్. ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడండి. లవ్ యువర్ నైబర్ అండ్ ఐ వెయిట్ ఫర్ ద ఆపర్చునిటీ. నేను ఒక అవకాశం కొరకు ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటాను. నేను నా సహోదరుడిని లేదా నా కుమార్తెని, నా బిడ్డల్ని ఎలా ప్రేమించాలా? అవకాశం ఏదైనా వస్తుందా? దేవుడు ఏదైనా అవకాశాన్ని క్రియేట్ చేస్తాడా? కొందరు అంటారు ఇట్లా జస్ట్ ఒక గిఫ్ట్ ఇచ్చినా, ఎందుకంటే నాకు అనిపించింది, ఐ వాంట్ టు షో మై లవ్, నా ప్రేమను చూపించాలనుకుంటున్నాను, నేను ప్రేమించాలనుకుంటున్నాను, వెంటనే చూపించేస్తాను. ఐ డోంట్ వెయిట్ ఫర్ ఎనీథింగ్.
సో నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలా. ఎందుకంటే ఇది ఆజ్ఞ అంతే. ఇదేంటిది? ఎప్పుడన్నా మీ అక్కకి చీర కొనిపెట్టావా? ఎప్పుడన్నా మీ చెల్లికి చీర కొనిపెట్టావా? ఎప్పుడన్నా మీ తమ్ముడికి, మీ అన్నకి, ఎప్పుడన్నా మీ వాళ్ళకి ఏదన్నా కొనిపెట్టావా? షో యువర్ లవ్ టు దెమ్, షో యువర్ లవ్. ఎంతసేపు ఒకటే ఏడుపు, నన్ను ఎవరు ప్రేమించట్లేదు, నువ్వు ఎప్పుడు ప్రేమితే కదా. ఇప్పుడు చూసినా ఏమి తేటలా నుంచి మీ పుట్టింటి నుంచి ఏం తెచ్చినా ఏం తెస్తారు వాళ్ళు పుట్టింటి నుంచి. మరి నువ్వేం తెచ్చినా? మొగోళ్ళ డైలాగులు ఏంటి? మీ పుట్టింటి నుంచి ఏమీ పెట్టలా మీ అమ్మోళ్ళు. లస్ట్ ఆల్వేస్ రిసీవ్స్, లవ్ ఆల్వేస్ వినబట్లే. మీకు గుచ్చుకున్నా, సూది గుచ్చినట్టున్నా, వెన్న పోసినట్టున్నా, బట్టర్ పోసినట్టున్నా తీసుకోండి. లవ్ గివ్స్, లస్ట్ రిసీవ్స్. లస్ట్ తెలుసా? లస్ట్ మీనింగ్, లస్ట్ అంత డేంజర్ భూమి మీద ఇంకోటి లేదు. లస్ట్, కామం అంత డేంజర్ భూమి మీద ఇంకోటి లేదు. దాన్ని జయించడం యేసయ్య వల్ల నీలో ఉంటే సాధ్యం. ఆమేన్, ఆమేన్. లేదంటే యూ కాంట్ విన్ అండ్ ఓవర్కమ్ దట్ లస్ట్. సో దేవుడు ఒక ఆజ్ఞ పెట్టాడు, ఏం తెలుసా? సర్వ్ వన్ అనదర్, సర్వ్ వన్ అనదర్. నీ సహోదరుణ్ణి, నీ సహోదరికి ఏం చేయాలి? మనము పరిచారకులుగా ఉండాలి, హెల్ప్ చేయాలి. ఎప్పుడన్నా చిన్న హెల్ప్ చేయమంటే వెంటనే చేసేసేయాలి. అదొక ఆపర్చునిటీ దేవుడు నీకు ఇచ్చింది. ఏదైనా నీ సహోదరికి హెల్ప్ అడిగా వెంటనే టక్కని చేసేయాలా. అబ్బా ప్రభా, నాకు మంచి ఆపర్చునిటీ ఇచ్చావు ప్రభా, నా సహోదరికి నేను సహాయం చేసే ఆపర్చునిటీ, థ్యాంక్స్ ప్రభా అనుకోవాలి. ఆమెకేంది నేను చేసేది అంటే కష్టం. నీలో దేవుని ప్రేమ లేదు, నీవు ఆజ్ఞలు పాటించట లేదు. మనకు ఓన్లీ బైబిలే ఆధారం, ఇంకేం లేదు మనకు. ఆమేన్, హల్లెలూయా. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమిస్తూ ఉండాలి. ప్రేమ ఏం చేస్తుంటుంది? ఎక్కువ ఇస్తూనే ఉంటుంది. లవ్ ఆల్వేస్ గివ్స్. నంబర్ 1, సర్వ్ వన్ అనదర్. John 13:34, యోహాను 13:14. ఈ సర్మన్ అయిపోయే లోపల ఏమైనా రాసుకోండి ఎవరెవరికి ఏమేమి ఇవ్వాలని. John 13:34. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. వామ్మో, కొత్త ఆజ్ఞ అంటే ఇది. అంతకుముందు ఆజ్ఞలు ఉన్నాయి. ఇవి కొత్తది రాస్తున్నాడు మళ్ళీ దేవుడు. ఏమని? ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఆజ్ఞ అతిక్రమం అయితే ప్రభు తాడ తీసేస్తాడు. ఈరోజు మనము దేవుని బిడ్డలముగా ఆజ్ఞలకు లోబడి ఆజ్ఞలు చేసే విధంగా మనము ఉండి తీరాలి. ఆమేన్. నంబర్ 1, సర్వ్ వన్ అనదర్. అండ్ నంబర్ 2, లవ్ వన్ అనదర్. ఒకరికొకరు పరిచారం చేసుకోండి. అండ్ నంబర్ 2, ఒకరినొకరు ప్రేమించుకోండి. ఆమేన్. చదవండి మమ్మల్ని. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. బాబోయ్, ఆజ్ఞ అంటే చెప్పండి. ఆజ్ఞ, 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 ఆజ్ఞ. ఆజ్ఞ ఇచ్చాడంటే ఏం చేయాలి రాజు? మనము చేసి తీరాలా. అరే వాడిని ప్రేమించు అంటే, వాడు అసలు నాకు ఇష్టం లేదన్న, వాడు నన్ను పొడవడానికి వచ్చాడంటే అయ్యి నాకు తెలియదు, ప్రేమించండి. లవ్ one another. So there are some principles and protocols today you need to find out, you need to practice and you need to do every day. ప్రతిరోజు మనం కొన్ని చేసేవి ఉన్నాయి. ప్రతిరోజు స్నానం చేస్తారా? చేస్తారు. ప్రతిరోజు అన్నం తింటారా? తింటాం. ప్రతిరోజు బట్టలు వేసుకుంటాం. ప్రతిరోజు బయటికి వెళ్తాం. ప్రతిరోజు చేయాల్సినవి చేస్తున్నాం. అన్నీ చేస్తున్నాం. దేవుడు కూడా కొన్ని ఆత్మ సంబంధమైనవన్నీ కూడా దేవుడు తెలియపరుస్తున్నాడు. తెలుసా? లవ్ వన్ అనదర్. ఒకప్పుడు పెళ్లి చూపుల్లో ఒక ప్రశ్న అడిగేటోళ్ళు పెళ్లి కూతుర్ని, ఏమంటే నీకు వంటలు వచ్చా అని. ఇప్పుడు అబ్బాయిని అడుగుతున్నారు, నీకు వంటలు వచ్చా? ఏ అమ్మాయిల వంటలు రావట్లేదా? లవ్ వన్ అనదర్. ఒకరినొకరు ఏం చేయాలి? మనం ప్రేమించుకోవాలా. ప్రేమలు తగ్గిపోతున్నాయి ఆఖరి దినాల్లో. ప్లీజ్ అలర్ట్ యువర్ సెల్ఫ్. దీస్ ఆర్ ద ప్రిన్సిపల్స్. దేవుడు మన జీవితంలో కొన్ని ప్రిన్సిపల్స్ ఇస్తున్నాడు. దేవుని పిల్లలు ఎలా ఉండాలి భూమి మీద ప్రతిరోజు? దేవుని పిల్లలు ఎలా ఉండాలి ప్రతి దినం అంటే, సర్వ్ వన్ అనదర్, సర్వ్ వన్ అనదర్, సర్వ్ వన్ అనదర్, సర్వ్ వన్ అనదర్.
Number 2, love one another. Let's go to number 3. Galatians 6:2. గలతీయులు రాసిన పత్రిక, and this is very important. 6:2. ఒకని భారములను ఒకడు భరించి ఇలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. ఒకని భారములు ఒకరు భరించి ఇలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. This is little tough. Point number 3. Bear ye one another's burden. అబ్బా, భారాలంట. అమ్మో బాబు, ఏందా భారం? ఇది చాలా కష్టం. ఇది పక్కనోడు డబ్బులు కట్టడం, పక్కనోడికి సహాయం చేయడం, పక్కనోడిని పైకి లేపడం, పక్కనోడిని కొంచెం జాగ్రత్త చూసుకోవడం, పక్కనోడు కష్టాల్లో ఉంటే భుజం తట్టి పక్కకి లేపడం, ఇది చాలా కష్టం దేవుని బిడ్డలారా. బట్ ప్రభు అంటున్నాడు, ఒకని భారములు ఒకడు భరించాలంట. Bear one another's burden. ఎవరన్నా ఇరిటేట్ చేశారు, ఎవరన్నా ఇబ్బంది పెట్టారు, ఎవరన్నా తిట్టుకుంటున్నారు, ఏం కాదులే, మనోళ్ళే అదిలే, ఏం కాదు. భరించడం. ప్రేమ ఏం చేస్తుంది? భరిస్తుంది. కొన్నిసార్లు మన పిల్లలే ఉన్నారు ఇంట్లో, కాబట్టి మనకు నచ్చని పనులు చేస్తారు. ఏం చేస్తాం మనం? ఏం చేస్తాం అయ్యగారు, తప్పదు, భరించాలి కదా అంటారు. ఇది తల్లిదండ్రులకు మాత్రమే కాదు, యావత్ దేవుని బిడ్డలందరికీ పాటించాల్సిన నియమం. We need to bear. ఇప్పుడు అక్క మనకు నచ్చకుండా జీవించిందేమో, అక్క కాకుండా పోద్దా? నో. చెల్లి మనకు నచ్చకుండా జీవించిందేమో, చెల్లి నో. దేవుడు ఏమంటాడంటే, మీరు ఒకరి భారములు ఒకరు భరించాలా. భరించు. ఏం కాదు, భరించు. నీకు ఎవరన్నా ఇబ్బందికరంగా ఉన్నారో శోధ, ఏం కాదు, ఏసు రక్తమే చేయి. మా అమ్మాయిని బ్రదర్ వాళ్ళని తిట్టుకుంటున్నారు, ఏం కాదు, తిట్టుకొని ఏం కాదు, నో ప్రాబ్లం. అవునా, తిట్టుకుంటున్నారా, లేపేద్దాం. ఏం చేస్తావు, లేపేసి నరకానికి వెళ్ళిపోతున్నావు. వాడు నేను తిట్టుకున్నాడు, వాడికి నీకు 10% శిక్ష, నువ్వు వాడిని చంపేశావు, నీకు 1000% శిక్ష. ఆమేన్. ఒకరి భారములు ఒకరు భరించాలి. సో కొన్నిసార్లు ఎవరన్నా బరువు అయిపోతారు మనకు, అయినా భరిద్దాం. ఆమేన్. దీస్ ఆర్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎ క్రిస్టియన్. దేవుడు మనకు రివార్డ్ ఇస్తాడు. ఆమేన్. నువ్వు ఒకరికొకరు పరిచారం చేసుకుంటున్నారా, దానికి రివార్డ్ ఉంది. నువ్వు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారా, దానికి రివార్డ్ ఉంది. ఒకరినొకరు భరించుకుంటున్నారా, దానికి కూడా రివార్డ్ ఉంది. చాలా మంది భార్యలు కొందరు మంచి భర్తలను భరిస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. ఆమేన్. భక్తిహీనుడైన భర్తలను భక్తి కల భార్యలు భరిస్తూ ఉంటారు. ఏమ్మా వదిలేచ్చు కదంటే, కష్టం అయ్యగారు, ఉన్నదే ఒక జీవితం, ఆయనతోనే జీవిస్తాను, ఆయనతోనే ఉంటాను, ఆయనే అన్నీ మాకు కొట్టినా తిట్టినా ఆయనే యువర్ బేరింగ్. నీకు తెలియకుండా ఒక ప్రిన్సిపల్ని నువ్వేం చేస్తున్నావు? ఫాలో అయిపోతున్నావు. కలపడం చాలా కష్టం. దేవుడు అంటే అనుకున్నాడు, ఒకరి భారములు ఒకరు భరించుకున్నాడు. ఎప్పుడైతే వారి భారము వాళ్ళే ఒక భారంగా ఉన్నారా, వాళ్ళను భరించేవా, గుర్తుపెట్టుకో, ఫ్యూచర్లో ప్రభువుని ఆశీర్వదిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. బేర్ వన్ అనదర్స్ బర్డన్. భారంగా ఉన్నారు, ఏం కాదు ప్రభువా, ఈ భారాన్ని మోసే శక్తి ప్రభువా నాకు అనాలి. ఈ మాటలు, ఈ నిందలు, ఈ అవమానాలు, ఇదిగో నా భార్యను, నా పిల్లల్ని, వాళ్ళ ఇంట్లో అందరినీ మోసే, ఆ భారాన్ని మోసే శక్తి నాకు ఈ ప్రభువుని అడగాలి. ఆమేన్. ఎవరి వల్ల నువ్వు ఇబ్బంది పడవు. ఆమేన్. చిన్నప్పుడు నీకు నువ్వు తినడానికే శక్తి లేదు, ఉద్యోగం లేదు, డబ్బు లేదు, అప్పుడు ఎవరో పెడితే తిన్నావు. కొంచెం పెద్ద అయిన తర్వాత నువ్వు ఒక స్థాయికి వచ్చిన తర్వాత నీకు ఉద్యోగం వచ్చింది, వ్యాపారం వచ్చింది, ఒక స్థాయికి వచ్చావు. ఒకప్పుడు ఈ నువ్వే కొనుక్కొని తినలేనివి ఇప్పుడు కొనుక్కొని తింటున్నావు. ఆమేన్. హల్లెలూయా. ఇంకో స్థాయి వస్తుంది, అనేకులకు పెట్టే స్థాయి. ఆమేన్. And that's what we call it as serve one another. ఏంటి మీ డ్రీమ్? ఎవరన్నా మనం బయటికి వెళ్ళి మీ ఫ్రెండ్స్ని, మీ యొక్క వేరే వాళ్ళని, ప్రభువుని ఎరగని వాళ్ళని వెళ్తే, ఏంటి మీ డ్రీమ్ అంటే, నాకు డ్రీమ్ పెద్ద ఉద్యోగం నాకు అనే పదం పక్కన పడుతుంది. ఏంటి నీ డ్రీమ్ అంటే, నాకు ఒక డ్రీమ్ హౌస్ కట్టుకోవాలని ఉంది. నేను అనే పదం ఎక్కువ వినబడుతుంది మీకు, మీరు బయట మార్కెట్లోకి వెళ్తే. బట్ వెన్ ఇట్ కమ్స్ టు చర్చ్, మనం
మనం నేను ఎప్పుడైతే మినిస్ట్రీలోకి అడుగు పెట్టానో స్వార్థం చచ్చిపోయింది. చంపేశాడు దేవుడు స్వార్థాన్ని. ఎనీ టైమ్ when people call me, I need to respond. ఏ అర్ధరాత్రి అయినా, ఏ పొగులైనా, ఏ మధ్యాహ్నం, ఏ రాత్రి అయినా, when people calls, I need to respond for them. I need to respond. That's a sacrifice life. And the Lord taught me, నువ్వు నీ కోసం కాదు నాన్న, నా ప్రజల కొరకు జీవించాలని. ఒకరోజు మోషే తన జీవితంలో తను ఒక్కడే జీవిస్తా ఉన్నాడు. తను, తన భార్య, తన పిల్లలు. అబ్బా లైఫ్ బాగాలేదురా అనేది, నాట్ దట్ ఎక్సైటెడ్ అని చెప్పి దేవుడు ఒకరోజు మోషేకి ప్రత్యక్షమై, నా కుమారుడు నేను ఒక పని చెప్తాను చేస్తావా? దేవుడే ప్రత్యక్షమై దేవుడు చేయడు, చేస్తాడు. అప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యి, అయ్యా నేను మోషే నీ దేవుడిని అంటే చాలా సంతోషం, నేను అడగకముందే ప్రత్యక్షమయ్యావు నువ్వు, మరి చెప్పండి నీ కోరిక ఏంటి ప్రభా, నీ ఏం చేయాలి నీ కొరకంటే, ఏం లేదురా నా ప్రజలు కొంచెము ఐగుప్తులు ఇరుక్కుపోయారు, వాళ్ళని తీసుకురావాలరా అన్నాడు. ఆ మూమెంట్ మీరు గుర్తుపెట్టుకోండి. మోషే తన కొరకు జీవించడం మానేశాడు. అండ్ హీ స్టార్టెడ్ living for God. He started living for the Israelite people. ఇజ్రాయేలు ప్రజల కొరకు ఆయన జీవించడం ప్రారంభించాడు. ఆమేన్. So God wants to check your sacrifice life. నీ త్యాగభరితమైన జీవితాన్ని దేవుడు చూడాలనుకుంటున్నాడు. త్యాగభరితమైన జీవితం. సో దేవుడు ప్రతి ఒక్కరిని పరీక్షిస్తాడు. పరీక్షించకుండా ఏ క్రైస్తవుని విడిచిపెట్టాడు. ఇఫ్ యు ఆర్ ఎ ట్రూ బిలీవర్, ద లార్డ్ విల్ టెస్ట్ యు. ఏదో ఒక రోజు మీకు ఒక పరిస్థితి వస్తుంది, మీ దగ్గర ఒక గిన్నె అన్నమే ఉంటుంది. అప్పుడు టక్కన ఎవరు ఒకరు వస్తారు, ఏం చేయాలి ఆడవాళ్ళు? మాకే లేవు వెళ్ళిపోండి. నో అందుకనే ఎక్కువ కొత్త మాటలు, దేవుని మాటలు విని దాన్ని ఏం చేయాలి, మనము సాధన చేస్తూ ఉండాలా. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమంటున్నాడు దేవుడు. ఒక్కోసారి పరీక్ష వస్తుంది, ఎవరికైనా బట్టలు కొనియాలా, ఎవరికైనా ఏదైనా వస్తువు కొనియాలని. నో 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 నువ్వు ఎలా కొనుక్కుంటున్నావు అలానే కొని, నువ్వు ఎలా ఖర్చు పెట్టావు అలానే ఖర్చు పెట్టు. ఏదో ఒకటి కానీ వాళ్ళకెందుకు ఇదో. ఆ బలి శ్రేష్టమైంది కాదు, నీ గిఫ్ట్ శ్రేష్టమైంది కాదు. వెన్ యూ వాంట్ టు గివ్ సంథింగ్, గివ్ లైక్ హేబేలు లాగా ఇవ్వు, కయ్యూను లాగా ఇవ్వ బాక. ఆమెన్ ఆమెన్. మనం ఇచ్చే గిఫ్ట్ తిమ్మ తిరగాలి. ఆమెన్. మన ప్రేమ ఏందో కనపడాలి. ఆమెన్. హల్లెలూయా. ట్రై టు షో యువర్ లవ్ టు యువర్ నైబర్. ఈ ఆఖరి దినాల్లో దేవుడు ఎన్నో మన ద్వారా ఆయన కోరుకుంటున్నాడు. మనం చెయ్యాలా, చేసి తీరాలి. ఆమెన్. చెయ్యాలి. మీరు చేస్తారు, చేసి తీరుతారు. ఆమెన్. మీరు చేస్తారని నమ్మకంతో ప్రభు ఇచ్చిన మాటను మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ఆమెన్. హల్లెలూయా. ఐ నెవర్ థింక్ మై సెల్ఫ్. నేను నా గురించి ఆలోచించడం కూడా మానేశాను. మధ్యాహ్నం ఏం తినాలి, సాయంకాలం ఏం తినాలి, రేపు ఏం వేసుకోవాలి, ఇల్లుండేం వేసుకోవాలి, అసలు జీరో అయిపోయింది మైండ్. బికాస్ ఎప్పుడైతే నువ్వు క్రీస్తుని వెంబడిస్తూ ఉంటావో, నువ్వు ఎప్పుడు చూసినా దేవుని కొరకు, దేవుని పిల్లల కొరకు, దేవుని కొరకు, దేవుని పిల్లల కొరకు జీవించాలనే ఆలోచనలో ప్రారంభమవుతుంది. ఆమెన్ ఆమెన్. సో మోసెస్ ఈజ్ లివింగ్ ఫర్ గాడ్. దేవుని ఇప్పుడు దాకా నాకు పెళ్ళి, పిల్లలు అన్ని అట్లా రకరకాలుగా అయిపోయింది. ఇప్పుడు దేవుడు ఒక మంచి విజన్ ఇచ్చాడు, నా కొరకు జీవించడాన్ని. అండ్ హీ స్టార్టెడ్ లివింగ్ ఫర్ గాడ్. ఆమెన్ ఆమెన్ ఆమెన్. సో తనకు తాను ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాడు. చిన్నపాటి ఉద్యోగాలు, చిన్నపాటి బిజినెస్ చేసుకుంటా ఉంటే, నా కొరకు జీవిస్తావా అని చెప్పి దావీదుని దేవుడు ఏం చేశాడు తెలుసా? ప్రత్యేకపరిచాడు. దేవుని కొరకు బతకాలని నిర్ణయించుకో ఈరోజు. దేవుని కొరకు జీవించాలని నిర్ణయించుకో ఈరోజు. నీ కొరకు నువ్వు ఇంకా జీవించబాక ప్లీజ్. నా ప్రాణమా ఏమి తిందుము, ఏమి తాగుదుము, అవన్నీ వద్దు. ఇంకా అవన్నీ ఎలిమెంటరీ కోరికలు, అవన్నీ నేనంటే అవన్నీ వస్తాయి. రిలాక్స్గా ఉండండి. అవి మీ గడప దగ్గర అడుక్కుంటాయి. నన్ను నువ్వు పెట్టుకోవా, నన్ను మీ ఇంట్లో పెట్టుకోవా. డబ్బు అడుక్కుంటుంది, నన్ను నీ ఇంట్లో పెట్టుకో, నాకు వద్దుపో అనాలా? లేలే ప్లీజ్, నీ దండం పెడతా, నేను ఇంట్లో ఉండాలనుకుంటున్నానని. హల్లెలూయా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:4. మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. అబ్బా, ఇది ఏంది అయ్యారు, ఇది సంపుతున్నారు.
మేమేదో క్రిస్మస్కి బట్టలు కొనుక్కుందామని, మేము షాపింగ్ కొనుక్కుందామని, మేము వెళ్దామని, మేమేదో మధ్యలో ఈయన పంపించారండి అయ్య గారు. ప్రభు పరీక్షిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఒకసారి మేబీ ఐ థింక్ 3-4 years బ్యాక్ ఆర్ 5 years బ్యాక్ బిఫోర్ లాక్డౌన్, ఐ డోంట్ నో, బట్ ఐ టోల్డ్ టు చర్చ్ పీపుల్, ప్రజలకి, మీ అందరికి తెలియ, మేబీ కొందరు గుర్తుండొచ్చు, మీరు కొనుక్కోకుండా వేరే వాళ్ళకి కొనిచ్చేయండి బట్టలు అన్నాను. దట్స్ అ టెరిఫిక్ సాక్రిఫైస్. అది చాలా పెద్ద సాక్రిఫైస్. అది మీలో ఆ కోరికలు సావాలి ఫస్ట్. నేను కొనుక్కోవాలా, నాకు రావాలా అనే కోరికలు సావాలి ఫస్ట్. వాడికి కొనియాలా, వాళ్ళకి కొనియాలా, వాళ్ళకి కొనియాలా, వాళ్ళకి లేదు, వాళ్ళకి కొనియాలా, వాళ్ళకి లేదు, వాళ్ళకి కొనియాలా అనే ఆలోచన నీకు డెవలప్ అవ్వాలి. చూడండి, పౌలు ఎంత చక్కటి వాక్యాన్ని ఆ సంఘానికి రాస్తున్నాడు. చదవండి మమ్మల్ని. మీలో ప్రతి వాడును, మీలో ఇక్కడ కూర్చున్న వాక్యం వింటున్న ప్రతి వాళ్ళు తన సొంత కార్యములను మాత్రమే కాక, మీ సొంత పనులు మాత్రమే చేసుకొనక ఇతరుల కార్యములను కూడా చూడాలి. వేరే వాళ్ళ కార్యాలు అంటే, దేవుడు నాకు చెప్పిన మాట ఏం తెలుసా? లుక్ టు అనదర్స్ లైఫ్. వేరే వాళ్ళ జీవితాన్ని కూడా అప్పుడప్పుడు చూడండి. అండ్ హౌ బ్యాడ్ దే ఆర్, ఫస్ట్ దే ఆర్. ఎలా వాళ్ళు బాధల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, శ్రమల్లో ఉన్నారు. వాళ్ళ జీవితం ఎలా వెళ్తుంది, వాళ్ళ జీవితం ఎలా పోతుంది, ఎలా నీకు గడుస్తుంది, ఎలా నీకు కుటుంబం నడుస్తుంది, ఎలా నీ జీవితం ముందుకు వెళ్తుంది అని అప్పుడప్పుడు మనం ఏం చేస్తుండాలంట? అడగాలంట. లుక్ టు వన్ అనదర్. ఎలా తింటున్నావు, ఏం తింటున్నావు? కొందరు స్కూల్లో, కాలేజీల్లో వాళ్ళు మొత్తం బాక్స్ ఒక్కటే తింటూ ఉంటారు. లప అని తింటూ ఉంటారు, ఒక్కరే బాక్స్. కొందరు పాప ఇంట్లో వండుండరేమో, పరిస్థితులు బాగాలేవో, వాళ్ళు తెచ్చుకోరు. వాళ్ళు తినడం చూడొచ్చు, వాళ్ళు తినకుండా ఉండడం మనం చూస్తాం. బాక్స్ తెచ్చుకోలేదు ఈరోజు, సరే మంచిది, ఓకే క్యాంటీన్కి పోయి తింటావా, సరే అలాగే ఓకే ఇంకేం సంగతులు చేయగలిగా. మై డియర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, ఇఫ్ సమ్వన్ ఈజ్ హంగ్రీ, యూ షుడ్ బి హంగ్రీ. వేరే వాళ్ళు ఆకలికొని ఉంటే నువ్వేం చేయాలా? నువ్వు కూడా ఆకలికొని ఉండాలి. మీ సొంత కార్యములు మాత్రమే కాదు, ఇతరుల కార్యములు కూడా మీరు ఏం చేయాలంట? చూడాలంట. when someone is crying, మనకు మొద్దు దిగదు. ఎవరైనా ఏడుస్తుంటే మనకు బాధ, ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే మనకు బాధ, ఎవరైనా కష్టాల్లో, శ్రమల్లో ఉంటే మనకు ఆ రాత్రి ఇంక మనకు నిద్ర పట్టదు. ఓ, నీ లోపల ఉన్న దేవుడు గమ్ముకుంటాడు. ఏదో ఒకటి చేసేయాలంటాడు దేవుడు. నేను ఏదో ఒకటి చేసి రెచ్చగొట్టేస్తాడు దేవుడు లోపల. ఓ మై గాడ్, ఎన్నిసార్లు ఏదో ఒకటి చూస్తాము, ఏమి లేదా, అది ఒక నిమిషం మొత్తం ముడ్చేసి ఇచ్చేపడే, అంతే అయిపోయింది. సో వీఆర్ ఎ లివింగ్ సాక్రిఫైస్. మనం సజీవమైన బలియాగముగా దేవుడికి మనం ఏం చేద్దాము? మనము సమర్పించుకోవాలి. ఆమేన్, ఆమేన్. మీరు తమ సొంత కార్యములే కాక, చాలా మందిని చూస్తే నేను క్రైస్తవుల్లో, they always try to change phones, they always try to change bikes, they always try to change vehicles, they always try to change good things. చాలా మందిలో నేను ఈ క్వాలిటీని చూడాలనుకుంటాను. చాలా బాధ వేస్తుంది. నేను ఒకటే చెప్తాను, దయచేసి గమనించండి. సేవకుడు కేవలము ప్రార్థనలకి మాత్రమే కాదు. You can learn many things, and the Lord deposited many things in your man of God. నీ సేవకుడిలో దేవుడు చాలా డిపాజిట్ చేశాడు. And when you are a secret observer, నువ్వు ఎంత దూరం నుంచైనా నువ్వు గమనించగలవు, నేర్చుకోగలవు. ఆమేన్, ఆమేన్. పౌలు అంటాడు, నేను క్రీస్తు పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి అంటాడు పౌలు. వావ్, అమేజింగ్. నాట్ ఓన్లీ ఫర్ ప్రేయర్స్, వాక్యం మాత్రమే కాదు, ప్రార్థనకి మాత్రమే కాదు సేవకుడు. దేవుడు సేవకుల్లో, నీ దైవజనుల్లో దేవుడు ఎన్నో దాచిపెట్టుంటాడు. ఎన్నోసార్లు మీ కొరకు ఇర్చుంటాడు. ఎన్నోసార్లు విరిచుంటాడు. ఏ రోజైనా ఎవరన్నా ప్రార్థనకు ఫోన్ చేసినా, నాకు బాలేదు, అలిసిపోయిన, రేపు చేస్తారులే అని ఒక్కరికి కూడా నేను ఒక్కసారి కూడా చెప్పనివ్వడు దేవుడు. రేయ్, ఎందుకంటే చెప్తావు? చెప్పకూడదట. వాళ్ళ అవసరత ఫోన్ చేసినప్పుడు నువ్వేం చేయాలా? పాపం నిన్న ఒక ఆమెకి
మన చర్చ్ మెంబర్లో ఒక ఆమెకి పాపం రీసెంట్గా 2-3 వీక్స్ నుంచి వస్తుంది పాపం ఆమె చర్చ్కి. ఈరోజు ఇంకా హాస్పిటల్లో ఉన్నట్టుంది. చెట్టు కడగపోతే పాము గరిచిందంట. పాము ఏదో పాము, ఏం పాము అంటే ఏమో ఈ అబ్బాయి ఇంక నేను చూడలేదనింది. వాళ్ళకి ఫస్ట్ గుర్తొచ్చింది ఎవరు తెలుసా? సేవకుడు ఫోన్ చేసి అయ్యా పాము కాటేసింది ప్రార్థన చేయన్నాడు. నేను ఫస్ట్ షాక్ అయ్యాను. ఎంతసేపు అయింది? ఇప్పుడే కుట్టింది 2 నిమిషాలంట. ఉణుకుతుంది, వాయిస్ ఉణుకుతుంది. అయ్యా నేను పోతానేమో, నేను పాము కాటేసింది ప్రార్థన చేయండి నాకు అంటుంది. వావ్, గ్రేట్ ఈజ్ యువర్ ఫెయిత్ అన్నాను. నువ్వు చావు పో అన్నా, అంతే. పో, నువ్వు చావు పో. అండ్ అగైన్ మళ్ళీ రాత్రి అయ్యా ఇప్పుడు పర్లే బాగానే ఉంది, కొంచెం ఏదో చేశారు, ఐఎమ్ ఆల్ రైట్ నౌ, ఫైన్ ఫైన్ బాగానే ఉన్నానంటుంది. వావ్, ఆశ్చర్యపోయాను. నేను ఆశ్చర్యపోయాను. పాము కట్టించడం పాస్టర్కి ఫోన్ చేస్తాడు. నేను ఆశ్చర్యపోయి ప్రభువా ఈ విశ్వాసం చాలా గొప్పది ప్రభు అనిపించింది. యా, ప్రతి కష్టంలో మనకు దేవుడు గుర్తు రావాలి. ఆమేన్. బట్ ఎప్పుడు నిన్ను ఆ కష్టంలో పెట్టడు, నిన్ను ఉన్నతమైన స్థాయిలో పెడతాడు. అండ్ యూ నీడ్ టు లుక్ అవుట్ టు యువర్ నైబర్, యూ నీడ్ టు లుక్ అవుట్ టు యువర్ బ్రదర్, యూ నీడ్ టు లుక్ అవుట్ టు యువర్ సిస్టర్. యా, ఐఎమ్ నాట్ ఓన్లీ థింకింగ్ అబౌట్ నేను కేవలం పురుషుల కొరకు ఆలోచించను. ఈవెన్ ఐ థింక్ అబౌట్ ఉమెన్, ఐ థింక్ అబౌట్ ఉమెన్, ఐ థింక్ అబౌట్ మెన్, ఐ థింక్ అబౌట్ ఎవ్రీవన్ ఇన్ ద చర్చ్. ఎలా గడుస్తుంది వాళ్ళ ఇల్లు పాపము, వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఏమైపోయారు, వాళ్ళు ఉన్నారా లేదా, ఏం చేద్దాం, అది చేద్దాం, ఏదో బుర్రలో తిరుగుతూనే ఉంటాయి ఏదో ఒకటి. ఆమేన్. సో ఎంత దినాల్లో మనం ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని మనము చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఆమేన్, ఆమేన్. ఫైనల్ స్క్రిప్చర్ మత్తయి సువార్త 25వ అధ్యాయము 40వ వచనాన్ని మనము చదువుకుందాం. Matthew chapter 25 verse number 40. అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేశారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని. మై గాడ్, మీలో ఒకడికి చేస్తే ప్రభు ఏమన్నాడు తెలుసా? నాకు చేశారని. ఆమేన్, ఆమేన్. మీ పక్కనోడికి చేయనని రోజులు నువ్వు దేవుడికి ఏం చేయట్లేదు. వావ్, ఇఫ్ ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ గుడ్ టు యూ, నీకు నేను ఏమి మంచి చేయట్లేదా, నీకు నేను ఏమి ఇవ్వట్లేదా, అసలు నేను దేవుడికి ఏమి ఇవ్వట్లేదు. ఈ స్క్రిప్చర్ నాకు ఒక్కడికే కాదు, మీకు కూడా. ఆమేన్. వినబట్లే? ఏంది ఆమెన్? డబల్ ఆమెన్ చెప్పాలి. ఆమెన్, ఆమెన్ చెప్పండి. ఆమెన్, ఆమెన్. యా, ఈ స్క్రిప్చర్ నాకే కాదు, మీలో ఒకడికి ఇస్తే నాకు ఇచ్చినట్టు అంటున్నాడు దేవుడు. Whenever you give to someone, that means you're giving to God. ఎప్పుడు నువ్వు చీర కనుక్కొని లాస్ట్కి ఇచ్చింది ఎవరికి? ఎప్పుడు ప్యాంట్ షర్ట్ కొని లాస్ట్ ఇచ్చింది ఎవరికి? ఎన్ని నెలలు అయింది? అయ్యగా ఈ నెల సంవత్సరం అసలు ఎవరికి ఎవరికి ఇచ్చినవా? పక్కన ఎవరికైనా ఇచ్చినవా అని అజుడు నోట్లో వాయిస్ కూడా రావట్లే. మీ నోర్లు చల్లగుండా గట్టి చెప్పండి. ఎవరికైనా ఇచ్చావా? ఎవరికైనా ఇచ్చినారా? ఎవరికైనా ఇచ్చారా? ఏంది అకౌంట్ తగ్గిపోతుంది, అకౌంట్ పెంచాలి మనం. ఫాదర్, ప్రతి నెల ఎవరికొరకు ఇచ్చే ఎబిలిటీ నాకు ఈ ప్రభా. ఆమేన్. ఎవరికొరికి ఇవ్వాలి మనం ఏదో ఒకటి. మీలో ఒకడికి ఇస్తే నాకు ఇచ్చినట్టు అంటున్నాడు దేవుడు. ఓ మై గాడ్, ఏదో ఒకటి చేయాలి మనం. ఆమేన్, ఆమేన్. ఎంతమంది దేవుడికి ఇవ్వాలనుకుంటున్నారు? అయితే నాకేంటి, అయితే నాకే. సో మనం ప్రాక్టీస్ చేయాలి ఇవన్నీ. మనం ఇవన్నీ చేస్తే దేవుని హృదయాన్ని మన వైపు తిప్పుకోగలం. అండ్ హీ విల్ వాచ్ us, అండ్ హీ విల్ సీ us, అండ్ హీ విల్ విజిట్ us. మనం చూస్తాడు ఆయన. నేను ఎవరికి ఇవ్వను, ఎవరు నాకు ఇవ్వలే, నేను ఎవరికి పెట్టను, ఎవరు నాకు పెట్టను. నాన్న, నువ్వు మైనస్లో కాదుగా డబల్ మైనస్లోకి వెళ్ళిపోతావు, జాగ్రత్త. మీలో ఒకడికి దేవుడికి అన్నం పెట్టగలమా? దేవుడు ఆత్మ. నువ్వు పాలిచ్చినా, పెరిగిచ్చినా, అన్నం పెట్టినా, లడ్లు పెట్టినా ఆయన తినడు, ఆయన తినలేడు, ఆయనకు నోరు లేదు. ఆయన ఆత్మ. ఆయన ఎవరు? ఆత్మ. చాలా మంది అందుకే ప్రభు అన్నాడు, అంటే దేవుడికి పెట్టాలని బైబిల్లో ఉంది, కానీ ఎవరికి పెట్టాలా? మీలో ఒకడికి పెడితే నాకు పెట్టినట్టు అంటున్నాడు తండ్రి. చదువు మళ్ళీ ఇంకోసారి. దిస్ ఇస్ వెరీ పవర్ఫుల్.
అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరుడికి ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. ఓకే, ఆమేన్, ఆమేన్. సో ఇంకా నేను చర్చిలో ఇంకెవరికైనా ఇవ్వలేదా, ఇంకెవరికైనా పెట్టలేదా, ఎవరికైనా ఇవ్వలేదా, నేను లెట్ మీ చెక్. ఐ నీడ్ టు ఫుల్ఫిల్ ద లా, ఐ నీడ్ టు ఫుల్ఫిల్ ద వర్డ్. ఇంతవరకు నువ్వు దేవుని ప్రేమను చూడలేదా? చూస్తావు తొందరలో యేసు నామములో. ఆమేన్. సో నువ్వు దేవుడికి ఇవ్వాలంటే నీ లోపల నీతో ఉన్న మిక్కిలి అల్పులైన వాళ్ళకి నువ్వేం చేయాలా? ఇచ్చి తీరాలా. ఇక్కడున్న వాళ్ళకి ఏదో ఒకటి. మీరు ఎన్నో మంది నాకు ఎన్నో రకాలుగా ఇచ్చుంటారు, నేను ఎన్నో రకాలుగా ఇచ్చాను. బికాస్ ద సేమ్ గాడ్, బికాస్ ద సేమ్ వర్డ్. ఈరోజు నా బర్త్డే, ఏం గిఫ్ట్ తెచ్చా? ఏంది ఇంతమంది వచ్చారు, ఒక్కరు కూడా గిఫ్ట్ తేలేదు అని చూసుకుంటా ఉంటాం మనం. అది లోకంలో ఉన్న మాట. నా బర్త్డేకి వచ్చావు కదా, తీసుకో గిఫ్ట్, తీసుకో పెట్టుకో. ఆమేన్. యా. సో మీలో ఒకరికి ఇస్తే నాకు ఇచ్చినట్టు అంటున్నాడు దేవుడు. ఆమేన్. రోజు నెలకు ఏదో ఒకటి చేస్తా ఉండండి. దేవుడి దగ్గర మీ అకౌంట్ పెంచుకోండి. ఆమేన్, ఆమేన్. ఇంకా దేవుడు దీవించట్లేదు, ఇంకా దేవుడు ఆశీర్వదించట్లేదు, ఇంకా దేవుడు నన్ను ముట్టట్లేదు, ఇంకా దేవుడు నాకేం ఇవ్వట్లేదు, ఇంకా దేవుడు నాకేం చేయట్లేదు. ఓ మై గాడ్. And the Lord tested me 7 years. 7 సంవత్సరాలు దేవుడు నన్ను పరీక్షించాడు. ఏమీకుండా, ఏమివ్వలా. He didn't give anything. And he tested me. And he is giving money. ఇదిగో డబ్బులు ఇస్తున్నాను, పలానాలకు చెయ్యి. డబ్బులు ఇస్తున్నా, పలానాలకు చెయ్యి. డబ్బులు ఇస్తున్నా, పలానా చెయ్యి. ప్రభువా, నువ్వు నన్ను పరీక్షిస్తున్నావు, నాకు అర్థమైంది. నేను చెప్పినట్టు చేస్తారని. అండ్ ఐ స్టార్టెడ్ గివింగ్ వాట్ ఆల్. దేవుడు ఏం చెప్తే చేస్తా ఉన్నాను. ఒకరోజు నీ పరీక్ష ఆగుతుంది, ప్రతిఫలం చూస్తావా? ఆమేన్, హల్లెలూయా. యా, ప్రతిఫలం చూసి తీరుతావు నువ్వు. నీ జీవితంలో దేవుడు చేసి తీరుతాడు. మీలో ఒకడికి చేస్తే నాకు చేసినట్టని వాక్యం సెలవిస్తుంది. సర్వ్ వన్ అనదర్. ఒకరికొకరు పరిచారం చేసుకోండి. అండ్ నెంబర్ 2, లవ్ వన్ అనదర్. ఒకరినొకరు ప్రేమించుకోండి. అండ్ నెంబర్ 3, బేర్ వన్ అనదర్. ఒకరినొకరు భరించుకోండి. భర్త భార్యను భరించాలా, భార్య భర్తను భరించాలా, పిల్లల తల్లిదండ్రులను భరించాలి, తల్లిదండ్రులు పిల్లలు భరించాలి. మీరు నన్ను భరించాలి, నేను మిమ్మల్ని భరించాలి. నిజంగా అబద్ధం కాదు. యా, ఐ నీడ్ టు బేర్. ప్రేమ ఉంటే కంపల్సరీ భరిస్తాం. భరించడం అంటే శాపం కాదు, భరించడం అంటే బరువు కాదు. భరించడం అంటే ఒక బాధ్యత. ఇట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ. Bear one another's burden. And number 4, look to one another. ఒకరినొకరు చూసుకోండి. నీకేం కష్టాలు ఉన్నాయి, నీకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నీకేం ఇబ్బందులు ఉన్నాయి, చూడండి ఒకసారి. You are not bothering about any other person. నీవు నీ ఇంట్లో ఉన్న వాళ్ళ కొరకు ఏం చేయాలా? భరించాలా, భారాన్ని భరించాలా. If your father is not good, if your mother is not good, if your children is not good, bear one another. Bear them. Pray for them. భారం కలిగినోడు ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. భరించలేకపోతే ఏం చేస్తాం తెలుసా? వదిలేస్తాం. So church, bear one another. And number 4, look one another. I think number 5, it's like, help one another. ఒకరికొకరు సహాయం చేసుకోండి. మీలో ఒకడికి పెడితే నాకు పెట్టినట్టు అన్న దేవుడు. ఆమేన్. If you're giving something in the name of the Lord, నువ్వు దేవుని పేరట ఎవరికైనా ఇచ్చేవనుకో, అది ఎవరికి ఇచ్చినట్టంట? వినపట్లేదు, చెప్పలేదు. ఇంకోటి నువ్వు పెట్టే బిర్యానీ తింటాడు దేవుడు? నువ్వు ఇచ్చే లడ్లు తింటాడా? నువ్వు ఇచ్చే స్వీట్ తింటాడా? ఏమి తిండా ఆయన? పక్కనోడి పెట్టు, ఆయనకి పెట్టినట్టే అంట. ఆమేన్, ఆమేన్. యా, ట్రై టు సర్వ్ ద లార్డ్ with your heart and with your mind and with your spirit. ఆయన ఆరాధించువారు పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో
ఆరాధించవాలని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు ఎంతమంది పక్కన వాళ్ళు చూస్తారు. సో ఒక్కడివే భరించు ప్రభువా, నేను ఎందుకు భరించాలి? ఈ నన్ను అనేకులను ప్రేమించేలాగా, అనేకులకు ఇచ్చేవాడుగా నన్ను మార్చావు కదా, మార్చేయి. ఈరోజు వరకు ఇఫ్ యు ఆర్ నాట్ ఎ గివర్, బీ ఎ గివర్, బీ ఎ గివర్, బీ ఎ గివర్. సర్వ్ వన్ అనదర్, సర్వ్ వన్ అనదర్. ఇంకోటి, ఈరోజు నుంచి మీ కొరకు జీవించడం మానేయండి, క్రీస్తు కొరకు జీవించండి. ఆమేన్. లివ్ ఫర్ క్రైస్ట్, లివ్ ఫర్ క్రైస్ట్. క్రీస్తు కొరకు మనం జీవించాలి. చెప్పండి, యేసు నామములో నేను క్రీస్తు కొరకు మాత్రమే జీవిస్తాను. నేను క్రీస్తు కొరకు మాత్రమే జీవిస్తాను. I don't know how many Christians are saying this, I don't know, but I'm telling you, ఈ మాటలు మీరు చెప్తున్న మీరు ధన్యులు. ఆమేన్. You are blessed to speak this word. ఈ మాటలు మీ నోట గుండా పలుకుతున్నారు, మీరు ధన్యులు. ఆమేన్. మనస్ఫూర్తిగా పలికినందుకు మీరు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆమేన్. చాలా మంది క్రైస్తవులు దేవుని బిడ్డలు పలకట్లే మాట, దేవాన్ని నీ కొరకు బతుకుతాను ప్రభు అని. ఎవరన్నా సడన్ గా మన ఇంట్లో చనిపోయారా, సడన్ గా మన ఇంట్లో ఏదైనా అయిందా, సడన్ గా ప్రభు నేను ఇంకెవరి కొరకు బతకాలి ప్రభు, నన్ను కూడా తీసేసుకో తీసేసుకో తీసేసుకో, చంపేయి 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 అంటా ఉంటారు చాలా మంది. సో దట్ ఈస్ నాట్ ద రైట్ వే, దట్ ఈస్ నాట్ ద రైట్ వే. లెట్ us live for Christ. క్రీస్తు కొరకు మనం ఏం చేయాలి? వినబట్టలేదు, రోషం కలిగి జీవించండి క్రైస్తవులారా క్రీస్తు కొరకు. లాస్ట్ స్క్రిప్చర్ Romans 5:8, Romans 5:8 and Isaiah 53:5. యా. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. ఎవరి కొరకు? ఎవరి కొరకు? ఎవరి కొరకు? చెప్పండి. నేనైతే నా కొరకు చచ్చిపోయాడు, నాకైతే కన్ఫర్మ్. ఇందుకు మిగతా వాళ్ళు నమ్మరు కదా, మిగతా వాళ్ళకి అర్థం కాదు. చెప్పండి, నా కొరకు అనండి. చెప్పండి, క్రీస్తు నా కొరకు చనిపోయాడు, క్రీస్తు నా కొరకు చనిపోయాడు, క్రీస్తు నా కొరకు చనిపోయాడు. You need to know the secret. ఈ సత్యం నీకు తెలియాలా, క్రీస్తు నీ కొరకు చనిపోయాడని. ఎవడో పిలిస్తే టక్క పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతా ఉన్నావు, నాకు అర్థం కాదు. ఎందుకు వెళ్తావు? నాకు అర్థం కాదు. ఆగు. క్రీస్తు నీ కొరకు చనిపోయాడు. చదవమ్మా. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ఓరే నాయనా, మనం మామూలోలం కాదు. మనం పాపాత్ములైన ప్రధానమైన పాపులుగా ఉన్నప్పుడే మన కొరకు చచ్చిపోయాడంట. నువ్వు మారు అప్పుడే సస్తాను, నువ్వు మారు అప్పుడే నేను నీ కొరకు చనిపోతానన్నా. నువ్వు పాపిగా ఉన్నప్పుడే చచ్చిపోయాడు దేవుడు. ఆమేన్, ఆమేన్. నీకు తెలుసా, నువ్వు మారుతావని దేవుడికి అసలు నమ్మకం లేదు. అదేం పాస్టర్ గారు అని నువ్వు అనుకోవచ్చు. యాక్చువల్లీ ఆయన మీద ఆయనకి నమ్మకం ఉంది. ఆయన రక్తం ఏ రోజుకైనా మిమ్మల్ని మారుస్తుందని. ఆమేన్. He is not believing you, he is believing himself. ఆయనకి నమ్ముతున్నాడు. ఆయనే నా రక్తం చాలా విలువైంది, ఏ రోజుకైనా ఏ రోజుకైనా ఆ విత్తనం పనిచేస్తుంది, ఏ రోజుకైనా రక్తం పనిచేస్తుంది, ఏ రోజుకైనా ఆయన అభిషేకం పనిచేస్తుంది. ఆమేన్. హల్లెలూయా. నేను ఒకటి చెప్తా, నీ పాపం గొప్పదా, యేసు రక్తం గొప్పదా? వినబట్లే. నీలో ఉన్న చీకటి గొప్పదా, యేసు రక్తం గొప్పదా? నీలో ఉన్నటువంటి దరిద్రం గొప్పదా, యేసు రక్తం గొప్పదా? సో గివ్ మోర్ ప్రియారిటీ, గివ్ మోర్ రెఫరెన్స్ టు ద లార్డ్, నాట్ యువర్ సిన్స్. నీ పాపాలకి ఎక్కువ హైలైట్ చేయబాక. నీ పాపాలని డోంట్ హైలైట్ యువర్ సిన్స్, హైలైట్ యువర్ గాడ్. అబ్బా, ఒకప్పుడు నేను భయంకరమైన పాపిని. ఆపు, నీ పాపాలు ఎవడికి కావాలి? నా దేవుడు చాలా గొప్పోడు. నేను పాపములో ఉండగా నన్ను దేవుడిని రక్షించుకున్నాడు. ఆమేన్. నీ సాక్ష్యాన్ని బట్టి దేవుడికి హైలైట్ రావాలా, నీ పాపాలు హైలైట్ రాకూడదు. ఎత్తి చెత్తబొట్లే నీ పాపాలు. నువ్వు మీరు పాపములో ఉన్నప్పుడే మీ కొరకు యేసు ప్రభు చనిపోయాడు. హీ లివ్డ్ ఫర్ యువర్ సేక్. నీ కొరకు బతికాడు ఆయన. మనం పిల్లల కొరకు, వాళ్ళ కొరకు, వీళ్ళకి పిచ్చి కోపం అవుతుంది ఈ మధ్య జనాలు చూస్తుంటే. మా పిల్లల కొరకు బతకాలి, పిల్లలు చల్లగుండా. ఛీ, పిల్లల విగ్రహం కాకూడదు. డోంట్ మేక్ దెమ్ ఐడల్ వర్షిప్. పిల్లలే, భార్య భర్తే, తల్లిదండ్రులు అంతే 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 అంతే.
చాలా కుటుంబాల్లో భయంకరమైన అలజడులు, అసలు వాక్యం తెలియక ఎవరికి మెంటల్గా కుటుంబాలని సాగదీస్తున్నారు, రబ్బర్ బ్యాండ్ సాగదీసినట్టు. నో ద వర్డ్ మ్యాన్, నో ద వర్డ్. నువ్వు పాపములో ఉండగానే నీ కొరకే బతికే, నీ కొరకే చచ్చిపోయాడు ఆయన. ఆమేన్. ఇప్పుడు కానీ నువ్వు ఎంత విని నీ కొరకే నువ్వు బతికేవనుకో, నీకు నంది అవార్డు, పంది అవార్డు ఇవ్వాల్సిందే, అంతే. ఇంత వాక్యం విని ఇంకా నేను నా కొరకు, నీకు ఉద్యోగం లేదనుకో, నీ పక్కనోడికి ఉద్యోగం లేదు, ప్రభు వీడికి ఉద్యోగం ఏ ప్రభు అని అడగాల. ఆమేన్. ప్రభు నాకు ఉద్యోగం కావాలి. వీటికి సంగతి ఏంది? మనం కూడా చూడు ఒకసారి, ఎప్పుడప్పుడు ప్రభు ఈమె కూడా ఉద్యోగం లేదు. యూ నీడ్ టు ప్రే ఫర్ యువర్ నైబర్. యోబు తన స్నేహితుల కొరకు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. కమ్ ఆన్, గో టు ఐజియా 53:5. అయిపోదు ఇంక, చాలు ఇంక మన కొరకు బతికించాలి. ఓ మస్తు బతికేసాం, ఇప్పటికే చాలా బతికేసాం. ఓ నాయన చాలా తినేసాం, మనం తిని లావ్ అయిపోయాం. ఇక చాలు, మనం వేరే వాళ్ళ కొరకు బతుకుతాం. మన అతిక్రమ క్రియలను, అదుగో మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడును. నీ వల్ల ఎవరిని కొట్టారు? యేసేని కొట్టారు నీ వల్ల. చదవమ్మా. మన దోషముల బట్టి నలగగొట్టబడును. ఓ నాయన, ఈయన ఏంది మొత్తం మన కొరకే బతికాడా? మొత్తం మన కొరకే బతికాడు ఆయన. ఆయన కొరకు ఎప్పుడు జీవించాలా? మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. నా కొరకు దేవుడు జీవించాడు, నా కొరకు దేవుడు తన్నులు తినుచుకున్నాడు, నా కొరకు దేవుడు అసహించుకున్నాడు, నా కొరకు దేవుడు మొత్తబడిన వాడుగా అయ్యాడు, నా కొరకు దేవుడు సిలువెక్కాడు, నా కొరకు దేవుడు ముళ్ళకిరీటం ఎక్కాడు, నా కొరకు దేవుడు పుడిపించుకున్నాడు, నా కొరకు దేవుడు ఉమ్మించుకున్నాడు. నా కొరకు దేవుడు చేసినప్పుడు నేను దేవుడి కొరకు కూడా చేస్తా. ఆమేన్. క్రీస్తు విషయమైన నిందలు ఎన్న తగినవంటున్నాడు పౌలు. జైలు వేసారు, ఆయన నవ్వుకుంటా ఉన్నాడు, పాటలు పాడుకుంటాడు జైలుకి పోయి. ఓ నాయన, పౌలు ఏం చేస్తున్నాడు? జైలుకి పోయి పాటలు పాడుకొని, మీకు యేసు తెలుసా? డూ యు నో జీసస్? నీకు యేసు ప్రభు తెలీదా? అయితే రండి, హలో బాబా, హలో మేడం, హలో రండి. జైల్లో మీటింగ్ పెట్టేశాడు, ఆల్ నైట్ ప్రేయర్. మనం జైలుకి పోతే డిప్రెషన్ మొత్తం అన్నీ వచ్చేది, ఏళ్ళని దేయాలని. నువ్వు నిలబడితే అందరినీ మార్చాల. ఆమేన్. నువ్వు మారకూడదు. నువ్వు మారేవా అంతే. నువ్వు నీ అంత ఈకు ఇంకెవరు ఉండరు. ఎట్లా ఈకు? నీ అంత వీక్ ఇంకెవరు ఉండరు. వీక్ స్పిరిట్స్, యు ఆర్ ద వీక్ స్పిరిట్స్. బలహీనులు. నో, మనం బలవంతులం. ఆమేన్. వి ఆర్ స్ట్రాంగ్ పీపుల్ ఇన్ ద లార్డ్. ఎక్కడున్నా మనం క్రీస్తు వైపు. ఏసేం చూడు. ఆమేన్. లుక్ ఎట్ జీసస్. ఆమేన్. హల్లెలూయా. సో ఇనఫ్. మన కొరకు ఆయన తన్నులు నిలుచుకున్నాడు, మన కొరకు ఆయన సిలువెక్కాడు, మన కొరకు ఆయన మొలకే. ఏదో ఒకటి చేద్దాం యేసే కోసం ఈ లాస్ట్ డేస్లో. ఆమేన్. జీసస్ ఇస్ ద కింగ్ ఆఫ్ కింగ్స్, హీ ఈస్ ద లార్డ్ ఆఫ్ లార్డ్స్. ఆయన చెప్పింది మనం చేసేద్దాం. ఆయన కోరుకున్నది ఒకటే, ఒబీడియన్స్. ఒకరోజు ఒక పరిస్థితి వచ్చింది అబ్రహాంకి. గొడవలు అయిపోయినాయి. ఏంటని చూస్తే వాళ్ళ దాసులు వీళ్ళ దాసులు కొట్టుకుంటున్నారు. ఒకటే అన్నాడు లోతుకి, లోతు నువ్వు ఇక్కడ ఉండిపో హ్యాపీగా, నేను అటు వెళ్ళిపోతాలే అన్నాడు. అంతే. అబ్రహాం వెళ్ళిపోయాడు అవతల పక్కకి. సాక్రిఫైస్. ఇందుకు క్రైస్తవుడిలో, ఇందుకు దేవుని బిడ్డలో ఈ గుణం లేదు. వస్తుంది. ఆమేన్. వచ్చి తీరాల. నీకు ఆపర్చునిటీ వచ్చినప్పుడల్లా నీ ప్రేమను చూపిస్తూనే ఉండాలా. నీకు ఆపర్చునిటీ వచ్చిందా, యూ నీడ్ టు షో యువర్ లవ్. నీకు ఆపర్చునిటీ వస్తుందా, నీ ప్రేమ చూపిస్తూనే ఉండాలి జనాలకి. ఆమేన్. నువ్వు చూపిపోతే ఎలా తెలుస్తుంది? నువ్వు నీ పొరుగు వాడికి ఇవ్వకపోతే నువ్వు దేవుడిని ప్రేమిస్తున్నావు అని ఎలా తెలుస్తుంది దేవుడికి? జీసస్ ఐ లవ్ యూ అంటే, అవునా, ఎలా చూపి నాకు అంటాడు దేవుడు. ఒక్క నిమిషం ప్రభా అని చెప్పి, ఇది పట్టుకో అనిసినప్పుడు అప్పుడు రైట్, దిస్ ఇస్ ద ప్రూఫ్ అంటాడు దేవుడు. ఆమేన్. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలెను, నీలో ఒకడికి ఇస్తే నాకు ఇచ్చినట్టు. ఏంటి, ఎంతమందికి ఇస్తారు? ఇవ్వండి. ఎంతమందికి ఇవ్వగలరు? ఇవ్వండి. మీ కెపాసిటీ, మీ దమ్ము, మీ ధైర్యం ఎంతమందికి ఇవ్వగలరు? ఇవ్వండి. Let us live a beautiful life. Let us live an awesome life. దేవుడికి ఇష్టమైన జీవితాన్ని మనం జీవించినప్పుడు చెప్తున్నాం కదా, ఆయన ఆకాశపు వాకిళ్ళు విప్పి పట్టజాలను దీవెనలు కుమ్మరిస్తాడు. ఆ ఊర్లో అందరిలో కరువు ఉంది, ఆ విధవరాల జీవితంలో కరువు లేదా? ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా.
దేవుని కొరకు మోషే సాక్రిఫైస్ చేశాడు. ఆయన వెళ్ళి మళ్ళీ ఐగుప్తులోకి వెళ్ళి వాళ్ళందరినీ మళ్ళీ తీసుకొచ్చాడు. ఇదిగో ఓల్డ్ టెస్టిమెంట్ అయిపోయేంత వరకు మోసెస్ని ఎవరు మర్చిపోలేదు. దే నెవర్ ఫర్గెట్ మోసెస్. ఎవరు మర్చిపోలేదు. దేవుడు అటువంటి గొప్ప జీవితాన్ని మనందరికి ఇవ్వాలనుకుంటున్నాడు. ఆమెన్, ఆమెన్. సర్వ్ వన్ అనదర్, లవ్ వన్ అనదర్, bear one another, look one another, bless one another, help one another. ఆమెన్. నీ పొరుగు వాడిని నువ్వు చూడాలి. అది దేవుడి యొక్క ఆజ్ఞ. ఆమెన్, ఆమెన్. ఈ మాటలు మన జీవితంలో మనం వీటిని నెరవేర్చునుగాక. దయచేసి ఈ మాటలు విని మర్చిపోకండి. మీలో క్రియలు చూడాలని నేను ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నాను. మీరు ఏదైనా ఒక గొప్ప కార్యం చేసి, మంచి కార్యం చేసి నాకు చెప్పండి. నా హృదయం ఎంతో ఆనందిస్తుంది. నా హృదయం ఉప్పొంగి పరవశించి పరవళ్ళు తొక్కుతుంది. ఐ విల్ బి వెరీ హ్యాపీ వెన్ యూ డూ సమ్ గాడ్లీ థింగ్స్. ఇఫ్ యూ డూ సమ్ గాడ్లీ థింగ్స్ ఐ విల్ బి వెరీ హ్యాపీ. ఐ విల్ బి వెరీ హ్యాపీ. ప్రభు ఈ మాటలు మీ జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. హల్లెలూయా.